నమస్కారం. తెలంగాణలో రాబోతున్న ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ల దృష్ట్యా ఓటీఆర్ ఫామ్ని అప్డేట్ చేసుకోవాలని అభ్యర్థులకి టీజీపీఎస్సీ సూచించింది. ఫిబ్రవరి 25, 2026ని లాస్ట్ డేట్గా ప్రకటించింది. అది కొద్దిగా ఎక్స్టెండ్ అయ్యే అవకాశం కూడా ఉంది, తర్వాత తెలుస్తుంది. ఈ ఓటీఆర్లో ఏదైతే డేటా ఇస్తారో అదే ఫైనల్, దాన్నే రాబోయే నోటిఫికేషన్లు అన్నిటికీ వాడతాము. అందులో ఒక 4-5 విషయాలు తప్ప మిగతాదంతా ఫ్రీజ్ చేసేస్తాము, ఏది ఎడిట్ చేయడానికి రాదని కూడా చెప్పింది. ఓటీఆర్ కనుక చేసుకోకపోతే రాబోయే నోటిఫికేషన్లకి ఎలిజిబిలిటీ కూడా ఇయ్యము, జాబ్స్ కూడా అప్లై చేయడానికి రాదని చెప్పి అభ్యర్థులని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో అభ్యర్థులకి ఎన్నో సందేహాలు, భయాలు, సమస్యలు ఎదురవుతున్నాయి. వాటికి సంబంధించి పరిష్కార మార్గాలు, అలాగే ఈ ఓటీఆర్ ఎవరెవరు చేసుకోవాలి, ఏమేం డేటా ఫిల్ చేయాల్సి ఉంటుంది, ఏమేం సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఏ డేటా దగ్గర ఏం సందేహాలు, ఏం సమస్యలు ఉన్నాయి, వాటికి పరిష్కార మార్గాలేంటి, ఇదంతా కూడా డీటెయిల్డ్గా చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇందులో చెప్పింది ఏది కూడా అఫీషియల్ ఎక్స్ప్లెనేషన్ కాదు. నేనేమి టీజీపీఎస్సీ రిప్రజెంటేటివ్ కాదు, గౌట్ నుంచి నేనేమి ప్రతినిధిని కాదు. నాకున్న నాలెడ్జు, అనుభవము, అధికారుల నుంచి అనఫీషియల్గా తెలుసుకున్న ఇన్ఫర్మేషను ఇదంతా క్రోడీకరించి మీకు చెప్పడం జరుగుతుంది. ఈ ఇన్ఫర్మేషన్ మీకు అధికారులు కూడా చెప్పరు, బట్ దీన్ని మాత్రం మీరు అఫీషియల్గా తీసుకోవద్దు. దీని నుంచి ఏదన్నా నేను చెప్పింది చేసి మీరు దాని నుంచి ఏదైనా నష్టాలు జరిగినా నాకైతే సంబంధం లేదు. వ్యూయర్స్ డిస్క్రిప్షన్ అనేది అడ్వైజ్డ్, అంటే మీ యొక్క విచక్షణకు వదిలేయడం జరుగుతుంది. ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకో. మీరు చెప్పిరుగా నాకు ఇట్లయింది అట్లయింది అంటే నాకు సంబంధం లేదు. సో ఈ వీడియో కూడా మీరు డౌట్స్ అడుగుతున్నారనే చెప్తున్నా. సో మీరు అడిగారు కాబట్టి చెప్పడం జరుగుతుంది, నాకున్న నాలెడ్జ్ మేరకు చెప్పడం జరుగుతుంది. ఈ ఓటీఆర్ అనేది ఎవరు చేసుకోవాలి అసలు అంటే, టీజీపీఎస్సీ రిక్రూట్మెంట్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు మాత్రమే చేసుకోవాలి. మిగతా జాబర్స్కి ఈ ఓటీఆర్ సంబంధం లేదు. మిగతా అంటే మనం తెలంగాణ తీసుకుంటే పోలీస్ జాబ్స్ ఉంటాయి, దానికి టీజీఎల్పిఆర్బి అని బోర్డు ఉంటుంది, అది సపరేట్ రిక్రూట్మెంట్ బోర్డు. వాళ్ళు పోలీస్ జాబ్స్ వాళ్ళు దీనికి సంబంధం లేదు. పవర్ సెక్టార్ ఉంటుంది, వాళ్ళు దీనికి సంబంధం లేదు. డిఎస్సి ఉంటుంది, ఇది సంబంధం లేదు. మెడికల్ డిపార్ట్మెంట్ ఉంటుంది, బోర్డు ఉంటుంది సపరేట్, వాళ్ళు సంబంధం లేదు. ఇట్లా వేరే జాబ్స్ వాళ్ళు దీనికి సంబంధం లేదు. టీజీపీఎస్సీ గ్రూప్స్ కానీ, ఏడబ్ల్యూ కానీ, ఇతర జాబ్స్ గవర్నమెంట్ ఏదైతే టీజీపీఎస్సీకి ఇస్తుందో రిక్రూట్మెంట్ చేయమని, ఆ జాబ్స్ రాయాలనుకునే వాళ్ళు మాత్రం ఓటీఆర్ కంపల్సరీ చేసుకోవాలి. మిగతా జాబ్స్ వాళ్ళు ఈ డిపార్ట్మెంట్స్ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు మళ్ళీ అక్కడ అప్లికేషన్లు పెట్టుకోవాల్సి ఉంటుంది. ఈ టీజీపీఎస్సీ ఇచ్చే నోటిఫికేషన్కి మాత్రం ఈ ఓటీఆర్ డాటాని యూజ్ చేయడం జరుగుతుంది. సో ఓటీఆర్ డాటాని రాబోయే అన్ని టీజీపీఎస్సీ నోటిఫికేషన్లకు ఉపయోగించడం జరుగుతుంది అని చెప్పి మనకు టీజీపీఎస్సీ ప్రకటించడం జరిగింది. సో ఈ జాబ్స్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు, అప్లై చేసేటోళ్ళు అందరూ ఈ ఓటీఆర్ చేసుకోవాలి. ఓటీఆర్ డాటానే ఫైనల్ అని కూడా చెప్పింది. మీరు మళ్ళీ డేటా ఫిల్ చేయడానికి ఉండదు. అంటే ఒక నోటిఫికేషన్ ఇచ్చినాక అప్లికేషన్ పిలుస్తారు చూడండి, అప్పుడు డైరెక్ట్ ఈ ఓటీఆర్ నెంబర్ ఉంటుంది కదా మనకు, ఏదైతే దీనికి ఒక నెంబర్ కేటాయిస్తారో ఆ నెంబరు ఇస్తే డైరెక్ట్ ఆటోమేటిక్గా డేటా అనేది వచ్చేస్తుంది అన్నట్టు. మీరు మళ్ళీ ఫిల్ చేయడానికి ఉండదు. కొన్ని ఫీల్డ్స్ మాత్రమే ఎడిట్ చేయొచ్చు, కొన్ని మాత్రమే. అవి కూడా నేను చెప్తాను ఈ వీడియోలో ఫర్దర్గా. 95% డేటా కాంట్ బి చేంజ్డ్. ఓటీఆర్లో మీరు నింపే డేటాలో 95% ఫీల్డ్స్ అనేవి నాన్ ఎడిటబుల్. ఇది చాలా జాగ్రత్తగా గమనించి ఫిల్ చేసుకోవాలి. ఒక 5%, నాకు 5% కూడా కాదు, సరే లిబరల్గా చెప్తున్నా కాబట్టి 5% అనుకోండి, 5% డేటా మాత్రమే మీరు మళ్ళీ మారడానికి ఉంటుంది. అందుకని ఈచ్ అండ్ ఎవ్రీ ఫీల్డ్ చాలా కేర్ఫుల్గా ఫిల్ చేయాలని చెప్పడం జరుగుతుంది. కొత్త ఓటీఆర్లు ఎవరు చేసుకోవాలి? ఇంతవరకు అసలు ఓటీఆర్లు లేకపోయి ఉంటే వాళ్ళు చేసుకోవచ్చు. ఇంకా కొంతమంది ఏమడుగుతారు అంటే, అన్న నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నాను, డిగ్రీ కావాలి, నేను చేసుకోవచ్చు. మీరు ఇంటర్తో చేసుకోవచ్చు. ఇంటర్ వాళ్ళు ఉన్నారు, నేను చేసుకోవాలా, 10th చేసుకోవచ్చు. మీ లాస్ట్ క్వాలిఫికేషన్ ఏదో ఆ క్వాలిఫికేషన్ పెట్టి చేసుకోవచ్చు. డిగ్రీయే కంపల్సరీ కంప్లీట్ అయినాకనే చేయాలని లేదు. ఎందుకు లేదు అంటే, మీకు ఇంటర్తో కూడా కొన్ని జాబులు పడతాయి సపోజ్, అప్పుడు మీరు ఓటీఆర్ చేసుకుంటే ఎలిజిబుల్ అవుతారు, లేదంటే ఎలిజిబుల్ కారు. చెప్పలేం, చాలా పోస్టులకు ఇంటర్ తీసేసిరు, డిగ్రీ పెడుతుర్రు. బట్ వీ డోంట్ నో, కొన్ని లోయర్ క్యాడర్ ఎంప్లాయీస్కి
ఇంటర్ కనుక క్వాలిఫికేషన్ పెట్టి టీజీపీఎస్ రిక్రూట్మెంట్ చేస్తే అప్పుడు మీరు అప్లై చేయడానికి ఎలిజిబుల్ కారు మీకు ఓటీఆర్ లేకపోతే. అందుకని మీకు ఏ క్వాలిఫికేషన్ ఉంటే దాంతో అప్లై చేసుకోండి, ఓకేనా. డిగ్రీ ఉంటే డిగ్రీతో చేయండి, ఇంటర్ ఉంటే ఇంటర్తో చేయండి, 10th ఉంటే 10th చేయండి, పీజీ ఉంటే పీజీ దాకా పెట్టి చేయండి, పిహెచ్డీ ఉంటే పిహెచ్డీ కూడా చేయండి. అయితే ఇంతవరకు ఓటీఆర్ లేనోళ్ళు ఇప్పుడు కొత్త ఓటీఆర్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. కానీ వాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ ఓటీఆర్ చేసుకున్నాక మళ్ళీ ఏమన్నా కరెక్షన్లు చేయాలంటే అది వితిన్ 24 అవర్స్లో మాత్రమే చేసుకోవాలి. అంటే మీరు ఈరోజు టుడే ఓటీఆర్ చేసిరు అనుకోండి, దాంట్లో సపోజ్ బై మిస్టేక్ కొన్ని మిస్టేక్లు చేసిరు అనుకోండి, మళ్ళీ వాటిని కరెక్షన్ చేయాలంటే రేపు మళ్ళీ ఈ టైం లోపల 24 అవర్స్ లోపల మాత్రమే చేయొచ్చు, ఆ తర్వాత అలో చేయరు. సో ఫస్ట్ చేసుకునేటప్పుడే కేర్ఫుల్గా చేయండి. మీకు మాత్రం మళ్ళీ ఎడిట్ ఆప్షన్ ఓన్లీ 1 డే మాత్రమే అలో చేస్తారు. ఇమీడియట్గా 24 అవర్స్లో కరెక్షన్ చేస్తేనే చేయొచ్చు, లేదంటే అది ఫ్రీజ్ అయిపోతుంది డేటా. ఇక అప్డేట్ చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటారు కదా, మనకు పాత ఓటీఆర్లు ఉన్నాయి, ఆల్రెడీ ఎప్పుడో ఓటీఆర్లు చేసుకున్నారు, నిరుద్యోగులు 30 లక్షల మంది ఉన్నారని వాళ్ళే చెప్తున్నారు. సో ఈ అప్డేట్ చేసుకోవాల్సిన ఓటీఆర్లు వాళ్ళకు మాత్రం లాస్ట్ డేటు ఫిబ్రవరి 25 అని చెప్పి ప్రకటించింది. ఇది మళ్ళీ ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది, బట్ వీ డోంట్ నో. ప్రెజెంట్ యాజ్ ఆఫ్ నా వీడియో చేస్తున్న టైంకి అయితే ఫిబ్రవరి 25, 2026 వరకు లాస్ట్ అని చెప్పి చెప్పడం జరిగింది. ఆ తర్వాత పాస్ అవుట్ అయ్యేటోళ్ళు మరి సంగతి ఏంటి అంటే వాళ్ళు పాస్ అవుట్ అయ్యాక అప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పినా కదండి మీకు, ఇప్పుడు డిగ్రీ అనేది మీకు తర్వాత వస్తుంది అనుకోండి. ఇప్పుడు మీరు డిగ్రీ సెకండ్ ఇయర్, మీరు థర్డ్ ఇయర్ 4th ఇయర్ అయినాక ఓటీఆర్ చేయాలి. ప్రెజెంట్ మీరు ఇంటర్తో చేసుకున్నా కూడా ఈ 3rd 4th ఇయర్ అయిపోయాక అప్పుడు మళ్ళీ డిగ్రీ క్వాలిఫికేషన్ యాడ్ చేయొచ్చు, మీకు అప్పుడు ఉంటుంది. అండ్ కొత్తగా అప్పుడు ఎవరైనా చేసుకోవాలనుకుంటే కూడా అప్పుడు పాస్ అవుట్ అయిన వాళ్ళు అప్పుడు చేసుకోవచ్చు. అప్డేట్ మాత్రం ప్రెజెంట్ ఆల్రెడీ ఓటీఆర్ నుండి క్వాలిఫికేషన్లు అయిపోయిన వాళ్ళకి మాత్రం అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ డేట్ అనేది కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది, ఓకేనా. అండ్ ప్రతి పర్సన్కి ఒక్క ఓటీఆర్ మాత్రమే ఉండాలని టీజీపీఎస్సీ చెప్తుంది. ఒకవేళ డబల్ ఓటీఆర్లు, మల్టిపుల్ ఓటీఆర్లు ఉంటే మీరు ఏం చేస్తారంటే ఇందులో మీకు కరెక్ట్ ఉన్నది ఒకటి ఉంచుకొని మిగతాదాన్ని డిలీట్ చేయాలి. అయితే ఈ డిలీట్ ఆప్షన్ ఎక్కడ కనిపిస్తలేదు, మరి క్యాండిడేట్లు అన్నా డిలీట్ చేయాలి లేదా టీజీపీఎస్ అన్నా డిలీట్ చేయాలి. క్యాండిడేట్లు డిలీట్ చేయడానికి నాకైతే ఆప్షన్ కనిపించలేదు, ఎవరికన్నా కనిపిస్తే నాకు కామెంట్ చేయండి, కింద చెప్పండి. టీజీపీఎస్సీ డిలీట్ చేస్తుందని చెప్పింది ఒకవేళ మనం చేయకపోతే. అప్పుడు మరి టీజీపీఎస్ ఎట్లా చేస్తుంది మనం చేయకపోతే అంటే మీరు వాళ్ళకి గ్రీవెన్స్ పెట్టండి. ఇగో వాళ్ళు డిలీట్ చేస్తారా చేయరా మనకు అనవసరం, మనం వాళ్ళ దృష్టి తీసుకుపోవడం మాత్రం మన సైడ్ నుంచి తప్పు లేకుండా చేయడం మాత్రం చేయాలి. మనకు మల్టిపుల్ ఉంటే ఖచ్చితంగా ఒకటి ఉంచుకొని మిగతాది ఏదైతే మీకు అర్థం అనుకుంటారో అది ఆ నెంబర్స్ డేటా అనేది వాళ్ళకి గ్రీవెన్స్ పెట్టండి, మెయిల్ పెట్టండి, ఫోన్ చేసి కూడా చెప్పండి. హెల్ప్ డెస్క్ మెయిల్ పెట్టండి, వెబ్సైట్లో గ్రీవెన్స్ పెట్టండి, ఫోన్ చేసి కూడా చెప్పండి. అయినా ఇక వాళ్ళు డిలీట్ చేస్తారా చేయరా అది వాళ్ళ ఇష్టం, మీ సైడ్ అయితే తప్పు పెట్టుకోదు. ఫ్యూచర్లో వాళ్ళు ఏమైనా కిరికిరి చేసినా నేనైతే మీకు చెప్పిన సార్ మరి మీరే చేయలేదు నాకు సంబంధం లేదని మనం చెప్పొచ్చు. మన సైడ్ మాత్రం బాధ్యత ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఇది టీజీపీఎస్సీ చెప్తుంది డిలీట్ చేయాలి మల్టిపుల్ ఉంటాయని చెప్పి. అండ్ మీరు ఓటీఆర్ ఫిల్లింగ్కి ముందే ఏం చేస్తారంటే మీరు కొత్త వాళ్ళు కానీ లేకపోతే అప్డేట్ వాళ్ళు కానీ ఎవరైనా మంచిదే సర్టిఫికెట్లు అన్నీ రెడీగా పెట్టుకున్నాకనే చెయ్యండి. రెడీగా అంటే ఫిజికల్ కాపీలు కాదు, ఫొటోస్, వాటి ఫొటోస్ రెడీగా ఉండాలి. మీకు ఓన్లీ జేపీజీ పిఎన్జీ ఫార్మాటే అప్లోడ్ చేయడానికి అలో చేస్తుంది, మిగతా దాన్ని చేయలేదు. పీడిఎఫ్లు అప్లోడ్ చేయడానికి రాదు. సో పీడిఎఫ్ కూడా ఉందేమో మరి, ఇది నేను కన్ఫర్మ్ కాదు కానీ జేపీజీ పిఎన్జీ అయితే చేస్తుంది. సో మీరు సర్టిఫికెట్లు అన్నీ ముందే రెడీ పెట్టుకున్నాకనే, ఈ ఫొటోస్ అన్నీ రెడీ పెట్టుకున్నాకనే ఈ ఓటీఆర్కి వెళ్ళండి. లేదంటే ఓటీఆర్ ఓపెన్ చేసినాక 20 నిమిషాల కంటే ఎక్కువ టైం ఐడియల్గా ఉంటే మొత్తం మళ్ళీ ఫస్ట్కి వచ్చేస్తుంది, లాగౌట్ అయిపోతుంది, మీరు నింపిందంతా వేస్ట్. మళ్ళీ సేవ్ ఆప్షన్ కూడా లేదు. మీరు మొత్తం సబ్మిట్ కొడితేనే సబ్మిట్ అయ్యేట్టు కానీ ముందు సేవ్ ఆప్షన్ ఆ నుంచి మళ్ళీ వస్తుంది అనేది లేదు. మీరు 20 నిమిషాల కంటే దాటి ఏం నింపకపోతే డైరెక్ట్ ఆటోమేటిక్గా లాగౌట్ అవుతుంది, ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది. అండ్ వీటికి సైజులు ఉన్నాయి, ఇష్టం ఉన్నట్టు అప్లోడ్ అయితే తీసుకుంటలేదు. ఫోటో సైజు లేటెస్ట్ ఫోటో పెట్టమని చెప్పింది టీజీపీఎస్. ఫోటో సైజు 4 to 50 KB ఉండాలి, సిగ్నేచర్ 1 to 30 KB ఉండాలి. ఈ ఫోటో సైన్ అనేది తర్వాత కూడా మీరు అప్లోడ్ చేయొచ్చు, ఈ డేటే లోపల చేయాలని ఏం లేదు. ఇప్పుడు చేసిన మంచిది, తర్వాత చేసిన మంచిది, 2 ఎడిటబుల్ ఫీల్డ్లు. కానీ వేరే సర్టిఫికెట్ ఉన్నాయి చూడండి, ఇవి నాన్ ఎడిటబుల్. క్యాస్ట్ సర్టిఫికేట్, ఓబీసీ లేకపోతే ఈడబ్ల్యూఎస్ 1 to 7 స్కూల్ స్టడీ సర్టిఫికేట్లు, 10th మెమోలు, ఇంటర్ మెమోలు, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పిహెచ్డీ, అడిషనల్ క్వాలిఫికేషన్లు ఏమైనా ఉంటాయి అవి. ఫిజికల్ అండ్ కాబట్టి ఎక్స్ సర్వీస్ మెన్, లేకపోతే ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ అయితే, ఎంప్లాయీ అయితే, లేకపోతే స్పోర్ట్స్, లేకపోతే మీ నేమ్ చేంజ్ ఉంటే 10th వేరే దానికి చేంజ్ ఉంటే గెజిట్ కానీ, ఇవన్నీ నాన్ ఎడిటబుల్. వీటికి కూడా ఫైల్ సైజు ఉన్నది రిస్ట్రిక్షన్, 40 నుంచి 200 KB లోపలే ఉండాలి. మీరు తీసిన ఫోటో అంతకన్నా ఎక్కువ ఉంటే మీకు ఆన్లైన్లో వెబ్సైట్స్ ఉంటాయి ఫైల్ రిడక్షన్ చేసేటి, సైజు రిడక్షన్ అంటే ఇమేజ్ సైజ్ రిడ్యూస్ అని చెప్పి ఆన్లైన్లో మీకు కొడితే వస్తాయి, అందులో అప్లోడ్ చేసి సైజుని మీకు నచ్చినంత రిడ్యూస్ చేసుకొని అప్పుడు అప్లోడ్ చేయొచ్చు. సో ఇదంతా ముందే చేసి పెట్టుకోండి, అప్పుడు డైరెక్ట్ ఓటీఆర్ నింపేటప్పుడు టపా అప్లోడ్ చేసేయచ్చు అనమాట.
అండ్ మోర్ దాన్ 20 minutes పాస్ కాకండి. అయితే చెప్పిన కదా మీకు లాగౌట్ అవుతుంది, మళ్ళీ ముందటికి వస్తుంది, మళ్ళీ అంత డేటా ఫిల్ చేయాలి మళ్ళీ. అండ్ మీరు అప్డేట్ అంటే మీకు నిజంగా ఏది అప్డేట్ చేయాలనో అదే ముట్టుకోర్రి. మీకు ఆల్రెడీ ఓటీఆర్ లాగిన్ అయినాక మీరు ఇంతకుముందు నింపిన ఫీల్డ్లు అన్నీ నిండి ఉంటాయి, అన్నీ ఫిల్ చేసి ఉంటాయి. అందులో మీరు నిజంగా చేంజ్ చేయాలనుకుంది మాత్రమే చేంజ్ చేయండి. ప్రతి ఒక్కటి మళ్ళీ ఎడిట్ చేయాల్సిన అవసరమే లేదు. ఇది కూడా అడుగుతారు క్యాండిడేట్లు, అన్నీ చేయాలన్న అట్లేం లేదు. మీకు ఇందులో ఏదైతే చేంజెస్ ఉన్నాయి, ఏదైతే మార్చాల్సి ఉంటుంది, ఏదైతే తప్పులు ఉన్నాయి, ఏదైతే కరెక్షన్ చేయాలి, ఏదైతే యాడ్ చేయాలి ఎక్స్ట్రా, ఇవన్నీ మాత్రమే ఎడిట్ చేయండి. మిగతా అన్నీ ఆటోమేటిక్గా కరెక్ట్ ఉంటే మంచిగా ఉంటే అవి ముట్టుకోవాల్సిన అవసరం లేదు. అండ్ కొంతమందికి ఎర్రర్ వస్తుంది, అన్ని నింపినాక సబ్మిట్ చేసేటప్పుడు ఎర్రర్ వస్తుంది. వాళ్ళు కొద్ది టైం తర్వాత ట్రై చేయండి, బాగా లోడ్ అవుతుంది సర్వర్ మీద, అయినా కూడా వస్తలేకపోతే వాళ్ళకి గ్రీవెన్స్ పెట్టండి, ఫోన్ చేయండి. సో దట్ వాళ్ళు డేట్ కూడా ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది అప్పుడు. సో మీ సైడ్ నుంచి మీరు ట్రై చేయండి, కాకపోతే వాళ్ళకి చెప్పండి. అండ్ ఎడిటేబుల్ ఏంటి, నాన్ ఎడిటేబుల్ ఏంటి, ఇవి మాత్రం ఖచ్చితంగా కేర్ఫుల్గా చూడండి. నేను ఈ పీడిఎఫ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, చూడండి. అంతేకాకుండా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పీడిఎఫ్ పెడతా, చూడండి. ఎవ్వి ఎడిటేబుల్ ఎవ్వి నాన్ ఎడిటేబుల్ అనేది ఒక పీడిఎఫ్ టీజీపీఎస్ ఇవ్వడం జరిగింది. ఆ పీడిఎఫ్ పోస్ట్ చేస్తా, చూసుకొనే ఓటీఆర్కి వెళ్ళండి, అప్పుడు కేర్ఫుల్గా నింపుకోవచ్చు. మెయిన్గా చూసుకుంటే ఎడిటేబుల్ చెప్తా, ఇది కాక మిగతాదంతా నాన్ ఎడిటేబుల్. ఇక ఇంకేంది, ఇది ఎడిటేబుల్ ఏదో తెలుసుకుంటే నాన్ ఎడిటేబుల్, మిగతాదంతా నాన్ ఎడిటేబుల్. అడిషనల్ క్వాలిఫికేషన్స్, ఇక్కడ అడిషనల్ క్వాలిఫికేషన్స్ అంటే మీ డిగ్రీయో పీజీయో పిహెచ్డియో కాదండి. అడిషనల్ క్వాలిఫికేషన్స్ అంటే సపోజ్ మీరు ఇప్పుడు సెట్ రాస్తారు, కొంతమంది యూజీసీ సెట్ నెట్ అని ఉంటాయి కదా, ఇవి రాస్తారు, ఇది అడిషనల్ క్వాలిఫికేషన్. కొంతమంది ఇప్పుడు టీచర్ వాళ్ళు టెట్ రాస్తున్నారు, ఇట్లాంటి అడిషనల్ క్వాలిఫికేషన్లు. మీ చదువు అడిషనల్ క్వాలిఫికేషన్లు కాదు. మీరు పిహెచ్డి చేసినా అది చదువు కిందకి అడిషనల్ క్వాలిఫికేషన్ కాదు, పీజీ చేసినా అడిషనల్ కాదు. ఇవి ఎడిటేబుల్ కాదు. ఓన్లీ ఇట్లాంటి అడిషనల్ అంటే ఇవి మాత్రమే, ఇవి ఎడిటేబుల్. ఇవి తర్వాత కూడా మీరు ఎడిట్ చేయొచ్చు. ఈ చదువు మాత్రం ఎడిట్ చేయరాదు, ఇది ఫ్రీజ్ అయిపోతుంది. సో అడిషనల్ ఏదైనా కంప్యూటర్ సర్టిఫికేట్లు ఉంటాయి కొంతమందికి, సపోజ్ ఇట్లాంటి ఎక్స్ట్రా చదువు కాకుండా మిగతా ఉంటాయి చూడండి స్కిల్స్, ఆ సర్టిఫికెట్లు అనేవి అడిషనల్ అనమాట. ఇది ఫ్యూచర్లో కూడా మీరు ఎడిట్ చేయొచ్చు, ఇప్పుడు ఎడిట్ చేసినా తప్పులేదు. అండ్ కరస్పాండెన్స్ అడ్రస్లో రెండు ఉన్నాయి, ఒకటి కరస్పాండెన్స్, ఒకటి పర్మనెంట్ది ఫ్రీజ్ అయిపోద్ది. ఇది మీరు ఏది నింపుతారో అది ఒక్కసారి నింపచ్చు, మళ్ళీ ఎడిట్ చేయరాదు. కానీ కరస్పాండెన్స్ అంటే కమ్యూనికేషన్ అడ్రస్ ఉంటుంది చూడండి, ఇది మళ్ళీ కూడా ఎడిట్ చేయొచ్చు ఫ్యూచర్లో కూడా. మీరు ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రెజెంట్ ఎక్కడ ఉన్నారో అది నింపండి, ఫ్యూచర్లో మీరు అడ్రస్ మారితే అడ్రస్ మళ్ళీ అప్పుడు మార్చుకోవచ్చు. కానీ పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది చూడండి, ఇది మాత్రం మారరాదు, అందుకే కేర్ఫుల్గా నింపండి. ఈడబ్ల్యూఎస్ ఇది కూడా మీరు ఎడిటేబుల్, ఫ్యూచర్లో కూడా మళ్ళీ కొత్తగా ఎడిట్ చేయొచ్చు, కొత్త సర్టిఫికేట్ అప్లోడ్ చేయొచ్చు. ఓబీసీ నాన్ క్రీమిలియర్ వీళ్ళు కూడా కొత్తగా మళ్ళీ ఎడిట్ చేయొచ్చు, ఫ్యూచర్లో మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. మొబైల్ నెంబర్ చేంజ్ చేసుకోవచ్చు, ఈమెయిల్ చేంజ్ చేసుకోవచ్చు, ఫోటో సైన్ కూడా చేసుకోవచ్చు. ఇవి మాత్రమే ఎడిటేబుల్ ఫీల్డ్లు, మిగతా అన్ని నాన్ ఎడిటేబులే. మిగతాది నేను లిస్ట్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి కాక ఏది ఉన్నా అది నాన్ ఎడిటేబులే, అందుకని అవి కేర్ఫుల్గా నింపండి. నేను పీడిఎఫ్ కూడా మీ రిఫరెన్స్ కోసం అయితే టెలిగ్రామ్ గ్రూప్లో ప్లస్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా, చూడండి. ఒకసారి చూసుకున్నాకనే ముందటికి వెళ్ళండి. ఇక స్టెప్ బై స్టెప్ చూద్దాం. అసలు మనం ఓపెన్ చేసినాక ఏమొస్తున్నాయి, నేను మొత్తం అక్కడ వచ్చే మొత్తం ఫీల్డ్స్ని ఒక 20 ఫీల్డ్స్ లెక్క కేటగరైజ్ చేసిన. ఇప్పుడు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఒక్కొక్క ఫీల్డ్ దగ్గర జనాలు ఏదైతే మనకు కామెంట్స్ చేసిరో, ఏదైతే మెసేజ్ పెట్టిరో, ఏదైతే డౌట్స్ అడుగుతుర్రో అవన్నీ కంబైన్ చేసి ఒక సమ్మరీ అనేది చెప్తా. కొన్ని స్పెసిఫిక్ కేసులు ఉన్నాయి, ఇండివిజువల్ కేసులు, అది అన్ని జనరల్ కేసులలో కలపలేము. అట్లాంటి కేసులు మాత్రం నేను ఆ కామెంట్ ఏదైతే చేసిరో ఆ కామెంట్ కిందనే రిప్లై ఇస్తా. లేదు అంటే వాళ్ళు పర్సనల్గా మెసేజ్ చేసిరు కదా, వాళ్ళకి పర్సనల్గా మెసేజ్ చేస్తా. లేదు ఈ వీడియోలో కవర్ కానిది ప్లస్ నేను ఆన్సర్ చేసినాక కూడా వాళ్ళకి కవర్ కాని సమస్యలు ఇంకేమైనా ఉంటే అప్పుడు మళ్ళీ కూడా నాకు మెసేజ్ చేయొచ్చు, టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి. లేదు అంటే మన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ పెట్టినాం కదా, అక్కడ కామెంట్ చేయండి. తప్పకుండా ప్రతి డౌట్ చూసి అది వీడియోలో కనుక కవర్ కాకపోతే తప్పకుండా రిప్లై ఇస్తా. ఇండివిజువల్ కేసులు అవి స్పెసిఫిక్ కేసులు ఉంటాయి, కొన్ని చాలా రేర్గా ఉంటాయి అన్నమాట, స్ట్రేంజ్ కేసులు. అట్లాంటి వీడియోలో ప్రతి కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తే వీడియో ఓడోదు. ఇందులో జనరల్ కేసులన్నీ దాదాపు 90% కేసులు ఉడస్తాయి, దీంట్లో ఒక 5-10% ఉంటుంది. నేను స్పెసిఫిక్గా వాళ్ళతో మాట్లాడతాను, ఓకేనా. ఇప్పుడు చూద్దాము స్టెప్ బై స్టెప్. ఆధార్ నెంబరు నేమ్ ఆన్ ఆధార్ అడుగుతుండు. ఫస్ట్ మీరు ఓపెన్ చేయగానే మీకు వచ్చేది ఇది ఎందుకు అడుగుతుండంటే, మీరు రేపు పొద్దున ఎగ్జామ్ సెంటర్ పోయినప్పుడు అక్కడ వెరిఫికేషన్ అప్పుడు ఇది చూపిస్తే అప్పుడు ఈజీ ఉంటుందని చెప్పి ఇది అడుగుతుండు. కానీ ఇది మీరు ఎగ్జామ్ సెంటర్ పోయినప్పుడు ఆధారే తీసుకోవాలని రూల్ లేదు. అప్పుడు ఎగ్జామ్కి ఏ ఐడి కార్డ్ అయినా ఫాలో కావచ్చు. కానీ వాళ్ళు బై రిఫరెన్స్ ఒక డిఫాల్ట్ రిఫరెన్స్ అయితే ఆధార్ పెట్టిరు. సో ఈ ఫీల్డ్ అయితే ఖచ్చితంగా మీరు నింపాలి. ఇది ఎడిటబుల్ కాదు, మీరు ఏది నింపుతారో అదే ఉంటుంది. మీ నేమ్ అండ్ ఆధార్ ఏంది, ఆధార్ నెంబర్ ఏంది, ఇది ఖచ్చితంగా ఆధార్ కార్డు ప్రకారమే నింపండి. కొంతమంది డౌట్ ఏంటంటే ఎస్ఎస్సి మెమోకి ఆధార్కి డిఫరెన్స్ ఉంది, అప్పుడు ఎట్లా సార్?
మీరైతే ఇక్కడ ఆధార్ ప్రకారమే నింపురి. ఇక్కడ మీరు ఎస్ఎస్సి ప్రకారం అయితే నింపకురి. ఆధార్ నెంబర్ ఆధార్ నేము ఏది ఉందో అదే నింపురి 100%. ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో ఇది మీరు ఎగ్జామ్ సెంటర్ పోయినప్పుడు వేరే ఐడి కార్డులతోని ప్రూవ్ చేసుకుంటే సరిపోద్ది. అంతే తప్ప మీరు ఎస్ఎస్సిలో ఉన్న ప్రకారంగా నింపుతా ఆధార్లో వేరే ఉన్న మంచిది అంటే కుదరదు. ఆధార్ అని అడిగినప్పుడు ఆధారే నింపాలి. కావాలంటే డిస్ప్యూట్ అనేది వేరే రకంగా సాల్వ్ చేయాలి మనం. సో ఇది ఎగ్జామ్ సెంటర్ కూడా వెరిఫికేషన్ కోసం వీళ్ళు తెచ్చిన కొత్త ఫీల్డ్. ఈ ఫీల్డ్ మీరు ఖచ్చితంగా ఆధార్ ప్రకారం నింపండి. ఇది ఎడిట్ చేసేది కాదు, ఖచ్చితంగా కరెక్ట్గానే నింపురి. నేమ్ యాజ్ పర్ 10th క్లాస్. సెకండ్ ఫీల్డ్లో ఏం అడుగుతుంది మనకంటే 10th క్లాస్ ప్రకారం మరి ఏముంది మీ నేము అనేది అడుగుతుంది. ఇది కూడా ఖచ్చితంగా ఎస్ఎస్సి మెమోలో ఏముందో అదే నింపుర్రి, వేరేది నింపకుర్రి. మీకు ఏ సర్టిఫికేట్లు ఎట్లా ఉండండి 10th ప్రకారం ఏముందో అదే నింపుర్రి. ఇక్కడ ఏది అడుగుతారో అదే నింపాలి. కొంతమందికి 10th మెమోలో ఉన్న నేము కాదు, వేరే నేమ్స్ ఉన్నాయి సపోజ్. అలాంటి వాళ్ళు గవర్నమెంట్ ద్వారా ఒక గెజెట్ విడుదల చేసుకొని నేమ్ చేంజ్ చేసుకున్నారు. అంటే 10th అయినప్పుడు ఒక నేమ్ ఉండే, అది కరెక్ట్ నేమే, కానీ అప్పుడు ఒక నేమ్, ఫ్యూచర్లో వాళ్ళు నేమ్ చేంజ్ చేసుకున్నారు, అది అఫీషియల్ అయింది అనుకోండి. అప్పుడు వాళ్ళు గవర్నమెంట్ ద్వారా ఒక గెజెట్ విడుదల చేయించుకుంటారు. ఈ గెజెట్ విడుదల చేసుకున్న డేటా ఇవ్వాల్సి వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏమడుగుతారంటే 10th క్లాస్ ప్రకారం మీ నేము కరెక్టే ఉందని అడుగుతాడు. కరెక్టే ఉంటే లొల్లే లేదు, ఇది అవసరమే లేదు, 10th అని పెడతాము, రాసిస్తాం. ఒకవేళ 10th క్లాస్ ప్రకారం నా నేమ్ అది కాదు, అందులో ఒకటి ఉంది, నా నేమ్ వేరేది, నా వేరే సర్టిఫికెట్లు అన్నీ కూడా ఈ లేటెస్ట్ నేమ్తోనే ఉన్నాయి, ఈ ఒక్కటి మాత్రమే వేరే ఉందని ఉన్నదనుకోండి, అప్పుడు మీ గవర్నమెంట్ గెజెట్ నెంబరు దాని డీటెయిల్స్ ఇక్కడ అడుగుతుంది. అప్పుడు ఫిల్ చేయాలి. గవర్నమెంట్ గెజెట్ ప్రకారం ఏం నేమ్ ఉన్నది, అది ఎప్పుడు విడుదల చేసిరని అడుగుతుంది. అండ్ ఫైనల్ సబ్మిట్ ముందు ఈ గవర్నమెంట్ గెజెట్ డాక్యుమెంట్ కూడా మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? ఇది చాలామందికి రాదు ఈ కేసు, ఇక్కడనే అయిపోతుంది. జనరల్ రేర్ కేసులలో జరుగుతుంది. ఈ ఫీల్డ్ అయితే అడుగుతుంది. నెక్స్ట్ థర్డ్ ఫీల్డ్ ప్లేస్ ఆఫ్ బర్త్, డిస్ట్రిక్ట్, మండలం, విలేజ్, సిటీ, ఇవన్నీ అడుగుతాం. మనం పుట్టిన ప్లేస్ రాయాలి. ఇక్కడ మీరు ప్రెజెంట్ ఎక్కడన్నా ఉండండి, మీరు హైదరాబాద్ ఉండొచ్చు, ముంబైలో ఉండొచ్చు, ఢిల్లీలో ఉండొచ్చు, మీరు పుట్టినప్పుడు ఎక్కడ పుట్టిర్రు, అది హాస్పిటల్ అయితే హాస్పిటల్ పేరు, ఊర్లో అయితే నార్మల్ డెలివరీలో ఊర్లలో జరిగి ఉంటే ఆ ఊరు ఏదైనా అది రాయాలి. అది తండా అయినా మంచిదే, ఊరైనా మంచిదే, సిటీ అయినా మంచిదే, టౌన్ అయినా మంచిదే, ఎక్కడ పుట్టిరు అనేది రాయాలి. ప్రెజెంట్ ఎక్కడ ఉన్నారు, తర్వాత ఎక్కడ చదివారు అంతా అనవసరం, పుట్టిన ప్లేస్ రాయండి. నెక్స్ట్ ఫాదర్ నేము, మదర్ నేము, మదర్ టంగ్ అడుగుతుంది. అంటే మనకు 10th ప్రకారం ఫాదర్ నేమ్ ఏముంది అది రాయండి. 10th ప్రకారం ఫాదర్ నేమ్ ఏముంది రాయండి. మదర్ నేము 10th క్లాస్ మెమోలో కొంతమందికి లేదు, ఓల్డ్ స్టూడెంట్లకి 90s కిడ్స్కి ఉండదు, ఇది లేటెస్ట్గా వస్తుంది. కొంతమంది ఆఫ్టర్ 2010 తర్వాత పాస్ అయిన వాళ్ళకి, 2015 తర్వాత పాస్ అయిన వాళ్ళకి ఇది మదర్ నేమ్ వస్తుంది. సో వాళ్ళు మదర్ నేమ్ కూడా రాయాలి. అంటే అందరు రాయాలి, మదర్ నేము ప్రతి ఒక్కరు రాయాలి. బట్ 10th మెమోలో పాత స్టూడెంట్లకు లేదు ఈ నేము, ఇప్పటి వాళ్ళకి ఉంటుంది. సో దాని ప్రకారం రాసేయండి. మదర్ టంగ్ ఏంటిది, మీ మాతృభాష ఏంటిది, ఇది కూడా రాయండి. తెలుగు అయితే తెలుగు, ఉర్దూ అయితే ఉర్దూ, హిందీ అయితే హిందీ, లేకపోతే ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ అయితే. నెక్స్ట్ ఫీల్డ్ వచ్చేసి మనకు ఈ డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్ అని అడుగుతుంది. అంటే మీరు తెలంగాణకు చెందిన వ్యక్తి అని అడుగుతుంది. ఇది ఎస్ నో పెడితే అయిపోతుంది. ఇక్కడ పెద్ద డీటెయిల్స్ ఏం అడగదు. తెలంగాణ రాష్ట్రం చెందిన అయితే ఎస్ పెట్టండి, కాదు అంటే నో పెట్టండి. ఇక నెక్స్ట్ అయితే దీన్ని బట్టే మీరు లోకలా నాన్ లోకలా గవర్నమెంట్ డిసైడ్ చేయదండి. ఇది జస్ట్ మనల్ని అడుగుతుంది తెలంగాణ వ్యక్తి కాదని, అంతేగాని ఇది ఇక్కడ ఎస్ నో పెట్టడం వల్ల మీరు లోకల్ అయిపోతారు లేదా నాన్ లోకల్ అయిపోతారా లేదు. అది మీకు స్కూల్ స్టడీ బేస్ మీదనే ఉంటుంది. ఈ ఎస్ నోతోనైతే దాన్ని డిసైడ్ చేయరు. బట్ ఈ ఫీల్డ్ అయితే ఖచ్చితంగా మీరు ఇందులో ఇక్కడ ఇచ్చిన ప్రతి ఫీల్డ్ మ్యాండేటరీ, ఏది ఆప్షనల్ కాదు. ఎస్ నో పెట్టేస్తారు. పెట్టేసినాక నెక్స్ట్ రిలీజను, ఐడెంటిఫికేషను, మార్క్స్ అనేది రాయాలి. మార్క్స్ అంటే ఐడెంటిఫికేషన్ మార్క్స్. ఇక్కడ రిలీజన్ మీరు హిందూ అయితే హిందూ, క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, ఏదైతే అది రాయండి. నో రిలీజన్ అనేది పెట్టడానికి లేదు నాకు తెలిసి. కొంతమంది ఈ మధ్య నో రిలీజన్ కూడా ఆప్ట్ చేస్తారు, కానీ అది రాయడానికి ఉంటుందో లేదో తెలియదు. మీరు పుట్టినప్పుడు మీ పేరెంట్స్ ఏ రిలీజన్ అది రాసేది అయిపోతుంది, మీ ప్రెజెంట్ రిలీజన్ రాస్తే అయిపోతుంది. 10th క్లాస్ ప్రకారం మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ రాయాలి. అంటే మీ గుర్తులు, పుట్టు మచ్చలు అంటారు కదా, మచ్చలు ఎక్కడెక్కడ ఉన్నాయో రాయాలి. సో 10th క్లాస్ మెమో చెక్ చేయండి, దాని మీద ఉంటుంది, అది రాసేయండి. ఒకవేళ 10th క్లాస్ మెమోలో కొంతమందికి ఒక్కటే ఉంది, యాక్చువల్గా ఇక్కడ 2 రాయాలి. వీళ్ళు ఇచ్చిన ఫీల్డ్ 2 ఇచ్చారు. 10th క్లాస్ మెమోలో ఒకటే ఉంది అనుకోండి, ఇంకొకటి మీరు ఇప్పుడు ప్రెజెంట్ మీకు మచ్చలు ఎక్కడ ఉన్నాయో చెక్ చేసుకొని పబ్లిక్ ప్లేసెస్, ప్రైవేట్ ప్లేసెస్ రాయొద్దు. పబ్లిక్ ప్లేసెస్, చేతులు కానీ కాళ్ళు కానీ ముఖం కానీ ఇట్లాంటి దగ్గర ఉన్నాయి రాసేస్తే అయిపోతుంది. 10th క్లాస్ మెమోలో ఉన్న ఒక 2 ఉంటే 2 రాసేయండి, అవే 2 రాసేయండి. ఒకటి ఉంటే ఒకటి రాసేసి ఒకటి మీరు చెక్ చేసుకొని రాసుకోండి. ఇక నెక్స్ట్ కమ్యూనిటీ సర్టిఫికేట్, కమ్యూనిటీ డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ కమ్యూనిటీ దగ్గర ఎస్సీలు ఉంటారు, ఎస్టీలు ఉంటారు, ఓబీసీ ఉంటారు, ఓసీలలో అయితే ఈడబ్ల్యూఎస్ ఉంటారు, మైనారిటీస్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు.
ఇక్కడ కొంతమంది నన్ను డౌట్ ఏమడిగారంటే నాన్ లోకల్స్ ఉన్నారు కదండి వాళ్ళు కూడా కమ్యూనిటీ రాయాలి. మీరు నాన్ లోకల్స్ ఇక్కడ వాళ్ళకి రిజర్వేషన్ ఉండదు కదా అని చెప్పి ఇక్కడ క్యాస్ట్ రాయకుండా ఉండొద్దు. క్యాస్ట్ రాయాలి, మీరు ఏదైతే అది రాయండి. రిజర్వేషన్ ఇవ్వకపోవడం ఈ గౌట్ ఇష్టం. ఫ్యూచర్లో పాలసీ ఇచ్చిర్రు అనుకోండి నాన్ లోకల్స్ కూడా రిజర్వేషన్ ఇవ్వాలని. నిజం చెప్పాలంటే మొన్న పోయిన గ్రూప్ వల్ల నాన్ లోకల్స్ కూడా రిజర్వేషన్ ఇచ్చిర్రు. ఇది డిస్ప్యూట్ అవుతుంది, కోర్టు కేసు నడుస్తున్నాయి వీటి మీద. కానీ నేను చెప్తున్నా మామూలుగా అది ఏమైతే తెలియదు. బట్ ఫ్యూచర్లో పాలసీ తెస్తే అప్పుడు మీరు లాస్ అవుతారు కదా. అండ్ ప్రజెంట్ కొన్ని జాబ్లలో ఇస్తారు వాళ్ళు, మరి అది ఎట్లా ఇస్తారు అనేది వీ డోంట్ నో రూల్స్. బట్ ఎవరైనా సరే లోకల్ కానీ నాన్ లోకల్ కానీ మీ కమ్యూనిటీ ఏందో రాయండి, సర్టిఫికేట్ ఏందో అప్లోడ్ చెయ్యండి. ఓకేనా. ఇక్కడ ఈ క్యాస్ట్ రిలేటెడ్ వచ్చే డౌట్స్ ఉన్నాయి, ఇక్కడ కానీ డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఎస్సీ వాళ్ళని తీసుకుందాం. ఎస్సీ వాళ్ళని తీసుకుంటే వీళ్ళు కొత్త సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి, కొత్త డేటా చెప్పాలి. ఎందుకంటే వీళ్ళది సబ్ కేటగరైజేషన్ అయింది, 3 గ్రూపులు అయినాయి, 1, 2, 3 అని గ్రూపులు అయినాయి. మాల, మాదిగా రకరకాల క్యాస్ట్లు అనేది ఒక్కొక్క గ్రూప్లో పెట్టిర్రు. ఈ గ్రూప్స్ అనేవి అప్డేట్ చేయాలి మీరు. అసలు ఓటీఆర్ అప్డేట్ పెట్టడానికి ఇది కూడా ఒక మెయిన్ రీజను. సో కొత్త సర్టిఫికేట్, కమ్యూనిటీ సర్టిఫికేట్ తీసుకోవాలి, కొత్త గ్రూప్ ఏంటిది రాయాలి ఖచ్చితంగా. ఇది ఎస్సీ వాళ్ళకి మ్యాండేటరీ ఇది. ఓకేనా. యాజ్ పర్ దేర్ ప్రెస్ నోటు వీళ్ళైతే మ్యాండేటరీ. అండ్ వీళ్ళకు కొత్త సర్టిఫికెట్ రావడంలో లేట్ అవుతుంది. కొంతమంది ఏమంటారు మాకు అప్లై చేసినాక రాలే, అప్పుడు ఏం చేయాలి సార్? అక్నాలజ్మెంట్ కాపీ అప్లోడ్ చేయండి. ఓకేనా. మీకు మీ సేవలో అప్లై చేసినాక అక్నాలజ్మెంట్ నెంబర్ ఇస్తారు కదా, ఆ నెంబరే రాయండి, ఆ నెంబరే ఆ సర్టిఫికేటే అప్లోడ్ చేయండి. తర్వాత వచ్చినాక మీరు డీవీకి పోయినప్పుడు అది చూపిస్తే అయిపోతుంది. లేదు డేట్ ఎక్స్టెండ్ చేస్తే ఇంకా మంచిదే. ఇక ఎస్టీ వాళ్ళను, ఓబీసీ వాళ్ళను వీళ్ళందరిని తీసుకుంటే వీళ్ళకి ఓల్డ్ సర్టిఫికెట్ అయినా ఓకే. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వీళ్ళందరిని తీసుకుంటే వీళ్ళకి ఓల్డ్ది అయినా ఓకే, పాత సంవత్సరంలో ఉన్న సర్టిఫికెట్ అయినా ఓకే, ఆ డేటా అయినా ఓకే. ఎందుకంటే వీళ్ళది ఎడిట్ చేసుకోవచ్చు. ఇందులో మెయిన్ ఓబీసీ చూసుకోవాలి. ఎస్టీ కూడా ఎడిట్ చేయడానికి ఏముండదు. ఎస్టీ పెట్టేస్తారు, వాళ్ళ పాత సర్టిఫికేట్ ఏదో అదే ప్రివేల్ అవుతుంది, వాళ్ళు కొత్త మళ్ళీ తీసుకురావాల్సిన అవసరం లేదు. అదే ఓబీసీ విషయానికి వస్తే వాళ్ళు నాన్ క్రీమిలేయర్ అనేది ఎవ్రీ ఇయర్ తీసుకురావాలి. ఎవ్రీ ఇయర్ ఈ సంవత్సరం తెచ్చినా అది పనిచేయదు నెక్స్ట్ ఇయర్. సో డీవీ అప్పుడు ఏదైతే సంవత్సరం ఉంటుందో అప్పుడు మళ్ళీ కొత్త తేవాలి. వాళ్ళు ఇప్పుడు ఏది నింపినా అప్పుడు మళ్ళీ కొత్త తేవాలి. సో ఇక్కడ కమ్యూనిటీ అని అడుగుతుంది. 2 ఫీల్డ్లు ఉంటాయి, కమ్యూనిటీ అని ఉంటుంది, రెండోది మీరు నాన్ క్రీమిలేయర్ కిందకి వస్తారా, క్రీమిలేయర్ కిందకి వస్తారా అంటారు. మీకు రిజర్వేషన్ ఉంటే నాన్ క్రీమిలేయర్, రిజర్వేషన్ లేకపోతే క్రీమిలేయర్ అవుతుంది. ఒకవేళ నాన్ క్రీమిలేయర్ ఇది మూడో ఫీల్డ్ ఏముంటుందంటే కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ అని అడుగుతాడు. ఈ నెంబర్ కాడ మీరు ఏం నింపుతారంటే క్యాస్ట్ సర్టిఫికేట్ నింపుర్రి, ఎన్సీఎల్ది కాదు, క్యాస్ట్ నింపండి. అరే ఎస్సీ అయినా, ఎస్టీ అయినా, ఓబీసీ అయినా, ఈడబ్ల్యూఎస్ అయినా ఎవరైనా సరే క్యాస్ట్ది నింపండి. ఎందుకంటే ఈ నెంబర్ క్యాస్ట్ది ఫిక్స్ ఉంటుంది, పాత సర్టిఫికేట్ అయినా పనిచేస్తుంది మీకు. కానీ మీరు ఈ నాన్ క్రీమిలేయర్ సర్టిఫికేట్ నింపిర్రు అనుకోండి, ఇది మళ్ళీ మారుతుంది మీకు ఎట్లయినా. సో ఈ డేటా మీరు నింపినా వేస్ట్ అయిపోతుంది. కాబట్టి మీరు క్యాస్ట్ది మాత్రమే నెంబర్ నింపండి, అది ఏ క్యాస్ట్ అయినా మంచిది. ఓకేనా. ఇక్కడ నాన్ లోకల్సే కాకుండా ఇంకొక కొంతమంది ఏమన్నారంటే మేము జాబ్ చేస్తున్నాం, మేము కూడా క్యాస్ట్ ఉంటే క్యాస్ట్ పెట్టాలా, మేము ఓసీ కిందికి వస్తామని అడుగుతున్నాం. మీరు ఎవరన్నా కానివ్వండి, మళ్ళీ చెప్తున్నా, మీరు హూ ఎవర్ యు ఆర్, మీ క్యాస్ట్, మీ రిజర్వేషన్ ఏది ఉంటుందో అది నింపండి. మీకు రిజర్వేషన్ ఇస్తారా ఇయ్యరా అది టీజీపీఎస్ ఇష్టం, గౌట్ ఇష్టం, అది తర్వాత సంగతి, అది వాళ్ళ పాలసీ అది. కానీ మీరైతే మీకు రిజర్వేషన్ ఉంటే మీరు ఖచ్చితంగా నింపండి, మీరు క్లెయిమ్ చేయండి. ఓకేనా. సో ఇదొక డౌట్, నాన్ లోకల్స్ అయినా సరే నింపాలి. కొంతమంది ఇంటర్ క్యాస్ట్ వాళ్ళు ఉన్నారు. ఇంటర్ క్యాస్ట్ వాళ్ళు అంటే మదర్ ఒకరు, ఫాదర్ ఒకరు, డిఫరెంట్ క్యాస్ట్. వాళ్ళు ఏం చేయాలి? వాళ్ళు మీదుకు అందులో ఏదన్నా ఒక క్యాస్ట్ తీసుకోవడానికి మీకు వీలు ఉంటుందండి. ఏదన్నా ఒక క్యాస్ట్ తీసుకోవడానికి వీలు ఉంటుంది, 2 తీసుకోవడానికి ఉండదు. మీరు ఏది తీసుకోవాలనుకుంటారో అది నింపండి, అదే సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. ఓకేనా. అది మీ ఇష్టం, మీ చాయిస్ కదా. మీ ఫాదర్ మదర్లో ఏ క్యాస్ట్ తీసుకుంటారు అనేది మీ ఇష్టం అది. కానీ ఏదైతే తీసుకుంటారో అది ఫిక్స్ అయి ఉండాలి. మళ్ళీ ఊరికి మారడానికి ఇవన్నీ మారడానికి రాదు. ఓకేనా. అంటే కమ్యూనిటీ మారడానికి రాదు. ఓబీసీ నాన్ క్రీమిలేయర్ మారవచ్చు, ఈడబ్ల్యూఎస్ మారవచ్చు, కానీ కమ్యూనిటీ మారరాదండి. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 3 ఫీల్డ్లు, కమ్యూనిటీ, నాన్ క్రీమిలేయర్, కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్. ఇవి 2 మారాయి. ఈ 2 మారాయి. మధ్యలో ఒకటే ఎడిటబుల్, మళ్ళీ ఫ్యూచర్లో మీరు అప్డేట్ చేస్తే అది మారవచ్చు అంతే. సో అదొకటి. అండ్ అసలు నాన్ క్రీమిలేయర్ ఎట్లిస్తారు సార్ అని అడుగుతారు. దాని రూల్స్ అడుగుతారు. చాలామందికి ఎంఆర్ఓ ఆఫీసులలో తింపుతూరు సార్ ఇస్తలేరు సార్ అని. సింపుల్గా చెప్తా చూడండి, సింపుల్గా చెప్తా. దీనికి సంబంధించి పీడిఎఫ్లు కూడా ఈ గ్రూపు ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తా, మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా పోస్ట్ చేస్తా. ఇంకా డౌట్ ఉంటే కూడా నాకు మెసేజ్ చేసిన నేను రిప్లై ఇస్తాను. ఓకేనా. నాన్ క్రీమిలేయర్ సర్టిఫికేట్ రావాలి అంటే ఓబీసీ వాళ్ళకి సింపుల్ లాజిక్ ఏంటంటే వాళ్ళ ఇన్కమ్ 8 లక్షల కంటే బిలో ఉండాలి.
8 లక్షల కంటే బిలో ఉండాలి. ఇక్కడ వాళ్ళ ఇన్కమ్ అంటే ఏం తెలుసా, ఇది పేరెంట్స్ ఇన్కమ్, నాట్ యువర్ ఇన్కమ్. పేరెంట్స్ ఇన్కమ్ మీది కాదు, మీ అక్క చెల్లెలది కాదు, మీ అన్నదమ్ములది కాదు, మీ పేరెంట్స్ది. మీకు జాబ్ ఉంది అనుకోండి సపోజ్, అప్పుడు కూడా మీది కాదా సార్? అప్పుడు కూడా మీది కాదు. మీరు ఎవరైనా కానివ్వండి, మీరు అన్ఎంప్లాయ్ కానివ్వండి, జాబర్ కానివ్వండి, మీరు తురుం కానివ్వండి, మీరు మినిస్టర్ కానివ్వండి, మీది కాదు ఇన్కము, మీ పేరెంట్స్ మాత్రమే. ఓకేనా? మీ పేరెంట్స్ ఇన్కమ్ మాత్రమే చూడాలి. అది 8 లక్షల కన్నా తక్కువ ఉండాలి సంవత్సరానికి. ఈ 8 లక్షల్లో కూడా ఇది ఎట్లా చూస్తారు? 8 లక్షల్లో కూడా మీ పేరెంట్స్ ఇన్కము ఏమేమి కౌంట్ అవుతాయి అంటే, వాళ్ళు అగ్రికల్చర్ చేస్తే కౌంట్ కాదు, వాళ్ళు జాబు చేస్తే గౌట్ జాబు కౌంట్ కాదు. గౌట్ జాబ్లో కనుక వాళ్ళ పోస్ట్ గ్రూప్ 1 ఆర్ ఇంకెక్కువ అయితే అప్పుడు కౌంట్ అవుతుంది. ఈ గ్రూప్ 1 లేదా అంతకన్నా పెద్ద పోస్ట్ కాకుండా ఏ జాబ్ చేసినా వాళ్ళ శాలరీ కౌంట్ కాదు, వాళ్ళ అగ్రికల్చర్ చేసినా వాళ్ళ శాలరీ కౌంట్ కాదు. అంటే వ్యవసాయం నుంచి వచ్చే ఆదాయం కూడా కౌంట్ కాదు. వాళ్ళ ఏ శాలరీ ఏ ఇన్కమ్ కౌంట్ అవుతుంది? బిజినెస్ కనుక ఉంటే అది కౌంట్ అవుతుంది, ప్రైవేట్ జాబ్ కనుక అయితే కౌంట్ అవుతుంది. ఈ 2 మాత్రమే కౌంట్ అవుతాయి. ఈ 2 కాకుండా ఈ 2లో ఎంత లక్షలు వచ్చినా అది కౌంట్ కాదు, అన్లెస్ వాళ్ళు గ్రూప్ 1 ఆఫీసర్ ఆర్ ఇంకా పెద్ద పదవి అయితే అప్పుడు కౌంట్ అవుతుంది. అందుకని ఈ రూల్స్ ఫాలో అయ్యి వాళ్ళు ఖచ్చితంగా మీకు నాన్ క్రీమీ లేయర్ సర్టిఫికేట్ ఇవ్వాల్సిందే. ఈ పీడిఎఫ్ అంతా నేను పెడతా, చూసుకోండి. డౌట్ ఉంటే కూడా మళ్ళీ అడగండి. మీకు వాళ్ళు ఇయ్యను అని అది సతాయిస్తే మీరు ఈవెన్ ఆర్డీఓ కంప్లైంట్ ఇవ్వచ్చు, కలెక్టర్ కంప్లైంట్ ఇవ్వచ్చు. ఈవెన్ నాకు జెన్కోలో ఏఈగా జాబ్ వచ్చిన తర్వాత నేను నెక్స్ట్ కొన్ని జాబ్స్ అప్లై చేసినప్పుడు కూడా నన్ను కిరికిరి పెట్టిరు, నీకు జాబ్ ఉంది కాబట్టి నీకు ఇయ్యమని. ఈ లోకల్ ఎంఆర్ఓ ఆఫీస్ ఎట్లుంటుందంటే వాళ్ళకు తెలియదు, మనం చెప్తేనేమో ఈగో హట్ అవుతారు. ఈ 2 ప్రాబ్లమ్స్. వాళ్ళకేమో తెలియదు, వాళ్ళు ఇంటెన్షనల్గా ఇయ్యారా తెలియక ఇయ్యారా ఏందో తెలియదు, వాళ్ళు ఎప్పుడు బల్బు మీదనే ఉంటారు, మదం మీదనే ఉంటారు. మనం చెప్తేనేమో నువ్వు నాకు చెప్తావా, మాకన్నా నీకు ఎక్కువ తెలుసా అని అదో ఈగో ఉంటుంది. సో ఇది కేర్ఫుల్గా డీల్ చేసుకోవాలి. నేను లాస్ట్కి నాకు ఇవ్వకపోతే నేను ఆర్డీఓ కంప్లైంట్ ఇచ్చిన అప్పుడు కూడా ఇక వీడు ఎక్కడ దొరుకుతారు అన్నట్టు చూసిర్రు. మా ఇంటికి పెద్ద గ్యాంగ్ వచ్చిర్రు, 10 మంది గ్యాంగ్ వచ్చి తిరిగి మెండస్ రేసాడు, ఇంకేమున్నది ఇన్కమ్ వీనికి చూద్దాం, వీని ఎట్లా రిజెక్ట్ చేద్దాం. ఏం లేదు, మాకు ఏం లేదు. మా నాన్న వ్యవసాయం చెప్తాడు, రూపాయి రాదల్లా, అది తినడానికే సరిపోదు. నాకు ఏ జాబ్ వచ్చింది అది కౌంట్ చేయదు, క్లియర్ రూల్స్ కదా అది, దట్స్ ఇట్. సో మూసుకొని ఇచ్చిర్రు. ఇట్లా కిరికిరి వాళ్ళని చెప్తే కూడా నాకు చెప్పుర్రు, నేను హెల్ప్ చేస్తా. ఓకేనా? ఇది నాన్ క్రీమ్ లేయర్ సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారు, ఎట్లా ఇస్తారు అనేది రూల్స్. ఇప్పుడు కొంతమంది ఇంకో డౌట్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్ కూడా స్టేట్కి ఒకటి ఉన్నది, సెంట్రల్ కోర్టు ఉన్నది, ఏది తీసుకోవాలి సార్? ఏదన్నా తీసుకోండి, ఏది తీసుకున్నా పర్లేదు. ఈవెన్ నాన్ క్రీమ్ లేయర్కి కూడా ఏది తీసుకున్నా పర్లేదు. ఇప్పుడు కొంతమంది ఏమడుగుతుర్రు అంటే అన్న కమ్యూనిటీ సర్టిఫికెట్ స్టేట్లో ఒకటి ఉంటుంది, సెంట్రల్లో ఒకటి ఉంటుంది, ఏది తీసుకోవాలన్నా అని చెప్పి అడుగుతారు. మనకు ఇందులో ఓబీసీకి 2 ఇస్తారు మనకు. ఒకటి ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అని ఎర్రది ప్రింటింగ్లు వస్తుంది మీ సేవల, ఇది సెంట్రల్ వాటికి పనిచేస్తుంది. ఇంకొకటి మాన్యువల్గా రాసిస్తారు మనకు, స్టేట్ జాబ్లకి మాన్యువల్గా వాళ్ళు చేయితో రాసి స్టాంప్ వేసిస్తారు, ఇది స్టేట్కి పనిచేస్తుంది. కొన్ని ప్లేసులలో స్టేట్కి కూడా ప్రింటెడ్ ఇస్తారు, కొన్ని ప్లేసెస్లలో ఇది అంతటి ఇస్తలేరు, కొన్ని ఈ 3 మీరు ఏది పెట్టినా చెల్తా అండి. ప్రెజెంట్ అయితే చెల్తా. మీరు అప్లోడ్ చేయడానికి చెప్తానా, అప్లోడ్ చేయడానికి మీకు ఈ 3 ఏది పెట్టినా చెల్తా. ఓకేనా? డీవీ అప్పుడు మాత్రం మీరు స్టేట్కి తేవాలి, అది అప్పుడు మాట్లాడదాం. ఇప్పుడు మాత్రం ఏదైనా చెల్తా. అండ్ మీకు ఓల్డ్ది ఉన్నా కూడా చెల్తా, ఈ 3 ఏ ఓల్డ్ది ఉన్నా కూడా చెల్తా, పెట్టేసేది ఏం కాదు. ఓకేనా? ఇది ఎన్సీఎల్కి సంబంధించి డిఫరెంట్ డౌట్స్ అడుగుతారు కాబట్టి ఇవన్నీ నేను క్లారిఫికేషన్ ఇస్తున్నా. ఒకవేళ మీ దగ్గర ఏ సర్టిఫికేట్ లేకపోతే అప్లై చేసి అక్నాలజ్మెంట్ మీ సేవ ఏదైతే స్లిప్ ఉంటుందో అదైనా మీరు ఫోటో అప్లోడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అండ్ ఇంకేమున్నాయి డౌట్స్ అంటే, మనకు కొంతమంది ఏమంటారు అంటే, నేను ప్రీవియస్ టైంలో ఓసీ అన్న, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ కిందకి వస్తా, మరి నేను మార్చుకోవచ్చా అండి. మీ ప్రెజెంట్ స్టేటసే పెట్టాలి. ప్రీవియస్ మీరు ఏంటిది, ఫ్యూచర్ మీరు ఏంటిది కాదు. ప్రెజెంట్ ఈరోజు నింపేటప్పుడు మీరు దేని కిందకి వస్తారు అది నింపాలి. అంతకుముందు మీరు ఓసీలో ఉండొచ్చు, మీకు బిజినెస్ ఉండొచ్చు, ఇన్కమ్ వచ్చి ఉండొచ్చు, అప్పుడు ఈడబ్ల్యూఎస్ కాదనుకుంటా. ఇప్పుడు మీకు బిజినెస్ మీరు పీకేసి ఉండొచ్చు, క్లోజ్ చేసుకొని ఉండొచ్చు, ఇన్కమ్ లేదు, మీకు ఎలిజిబిలిటీ వచ్చింది. సో ప్రెజెంట్ స్టేటసే పెట్టాలి. సో ప్రీవియస్ ఏంటిది, ఇప్పుడు ఫ్యూచర్ ఏంటిది మీకు సంబంధం లేదు, ప్రెజెంట్ ఏంటిదో అదే చెయ్యండి. అండ్ ఈ సర్టిఫికేట్లు చెప్పినా కదా, నాన్ క్రీమీ లేయర్ అయినా ఈడబ్ల్యూఎస్ అయినా 1 year మాత్రమే వ్యాలిడిటీ ఉంటుంది. అందుకని మీరు ఓల్డ్ది పెట్టిన ప్రాబ్లం లేదు, కొత్తది పెట్టిన ప్రాబ్లం లేదు. మీరు ఏది పెట్టినా ఫ్యూచర్లో మళ్ళీ డీవీ అప్పుడు మళ్ళీ సర్చుకుంటే కొత్తది అప్పుడు తేవాల్సిందే. సో ఈ విషయంలో పెద్ద టెన్షన్ పడాల్సిన అవసరం
లేదు. నెక్స్ట్ ఇంకా మనకు సర్టిఫికేట్స్ మీద జనరల్గా అడిగిన డౌట్స్ ఇంకేమైనా ఉన్నాయా అని చెక్ చేస్తున్నా. ఇంకా అయితే పెద్ద లేవండి. ఇవి కాక ఇంకా స్పెసిఫిక్ కేసులు ఏమైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి. ఆల్రెడీ మెసేజ్ చేసి ఉంటే నేనే చెక్ చేసి రిప్లై ఇస్తా. నో ప్రాబ్లం. ఇక నెక్స్ట్ కాలం ఏం చూపిస్తుంది అందులో ఓటీఆర్లు అంటే ఫిజికల్లీ డిజేబుల్డ్ అని అడుగుతుండు. ఇది చాలామంది కారు 90% గారు ఒక 10% 5% ఉంటే వాళ్ళు ఎస్సీ పెట్టచ్చు. ఎస్సీ పెడితే వాళ్ళకి డీటెయిల్స్ అడుగుతుంది. ఈ డీటెయిల్స్లో వాళ్ళు ఏం నింపాలి? సాధారణ సర్టిఫికేట్ అని ఉంటుంది కదా వాళ్ళకు, అది నింపాలి. దాని డేటా నింపాలి. మీకు ఎంత ఫిజికల్ డిజేబిలిటీ ఉంది, మీరు ఆర్థోపెడిక్ ఫిజికలా, విజువల్లీ ఇంపేర్డా, మీరు ఏంటిది, ఏ కేటగిరీ, ఆ సర్టిఫికేట్ నెంబర్ ఏంటి, ఇది అంత ఉంటుంది. కొత్తగా ఎవరన్నా ఫిజికల్ డిజేబుల్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే మీకు జస్ట్ ఇన్ఫర్మేషన్ కొంచెం చెప్తాను. సాధారణమని ఉంటుందండి. మీరు పిహెచ్ సర్టిఫికేట్ ఏదో డాక్టర్ దగ్గర తెచ్చేది కాదు. గవర్నమెంట్ సాధారణమని ఒకటి ఉంటుంది. వాళ్ళు క్యాంపులు పెడతారు. అప్పుడప్పుడు మీ విలేజ్లో మీ వాడకి పెడతారు. పెట్టినప్పుడు మీరు పోయి టెస్టింగ్ చేసుకుంటే వాళ్ళు అప్పుడు సర్టిఫికేట్ ఇస్తారు. ఈ సర్టిఫికేట్ మాత్రమే చెల్లుతుంది, వేరేది చెల్లదు. సో ఇది ఎవరికైనా లేకపోయి ఉంటే ఫ్యూచర్లో మీరు క్యాంపులు పెట్టినప్పుడు అటెండ్ అయ్యి తీసుకోండి. జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నా. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ పర్సన్ అని అడుగుతుండు. అంటే ఆర్మీలో పాత టైంలో ఆర్మీలో పనిచేసిన వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం. ఇది ఎస్ అయితే వాళ్ళ డేటా అడుగుతారు. ఎప్పుడు పనిచేసిరు, ఏ కేడర్లో పనిచేసిరు, అది మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీరు ఎవెవైతే ఎస్ పెట్టుకుంటూ వస్తారో అవన్నీ అప్లోడ్ చేయాలి. కమ్యూనిటీ ఉంది, ఓబీసీ పెట్టిరు, అప్లోడ్ చేయాలి. ఓబీసీ అప్లోడ్ చేయాలి, క్యాస్ట్ అప్లోడ్ చేయాలి, ఫిజికల్లీ డిజేబుల్డ్ పెట్టిరు. తర్వాత అప్లోడింగ్ అనేది లాస్ట్లో ఉంటుందండి. అప్లోడింగ్ అనేది లాస్ట్లో వస్తుంది. బట్ ఇక్కడ ఏవైతే పెడతారో అవన్నీ ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎక్స్ సర్వీస్ మెను ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్గా పనిచేసారు. ఎన్సీసీకి నేషనల్ క్యాడెట్ కార్ప్స్ అని ఉంటుంది కదా, అది ఎస్ అయితే దాని డీటెయిల్స్ ఇవ్వాలి. ఎంప్లాయీ దాని మీద కూడా కొంత డౌట్ అడుగుతుర్రు. ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఎంప్లాయీ దాని మీద డౌట్స్ ఏమేమి అడిగారంటే, అన్నా నేను స్టేట్ గౌటే కానీ కార్పొరేషన్లో పనిచేస్తాను, లేకపోతే కోఆపరేటివ్ సొసైటీలు ఉంటాయి కదా అందులో పనిచేస్తాను, లేకపోతే సెంట్రల్ గౌట్లో పనిచేస్తాను, లేకపోతే పిఎస్సీలో పనిచేస్తాను, నేను కూడా ఎంప్లాయీ సర్టిఫికేట్ పెట్టాలా, నేను కూడా గౌట్ జాబ్ కిందకి వస్తానా? ఇక్కడ చూడండి, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇగో వాళ్ళు ఇచ్చింది ఎట్లిచ్చారు తెలుసా? ఎన్ని స్టేటు, సెంట్రల్ గౌట్, స్టేట్ గౌట్ అయినా, సెంట్రల్ గౌట్ అయినా, పిఎస్సి అయినా, పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ అయినా, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ అని అంటారు కదా. మన తెలంగాణ చూసుకుంటే జెన్కో, ట్రాన్స్కో ఉన్నాయి, ఇవన్నీ పిఎస్సీలు అంటారు. కార్పొరేషన్ అయినా ఏదైనా, ఇప్పుడు ఎస్సీ కార్పొరేషన్ ఉంటుంది, కొన్ని డెవలప్మెంట్ కార్పొరేషన్లు ఉంటాయి, కోఆపరేటివ్ సొసైటీస్ ఉంటాయి. వీళ్ళందరూ ఎనీ అదర్ గౌట్ అని కూడా ఇచ్చింది ఇక్కడ. అందుకని గౌట్ కింద పనిచేసి అది ఏదన్నా కానీ, అది డైరెక్ట్ గౌట్ కానీ, సగం గౌట్ కానీ, కార్పొరేషన్ కానీ, లేకపోతే గౌట్ సాయంతో పనిచేస్తున్న కోఆపరేటివ్ కానీ, ఎనీథింగ్ మీరు గౌట్ ఎంప్లాయీ కిందకి వస్తారు. వాళ్ళు అందరూ ఎస్ పెట్టాల్సిందే. పెట్టిన తర్వాత దీన్ని సర్వీస్ సర్టిఫికేట్ అడుగుతాడు. ఈ సర్వీస్ సర్టిఫికేట్ ఎట్లిస్తారు, ఎవరిస్తారు, ఏం చేయాలనేది ఇప్పుడు చెప్తా చూడండి. సర్వీస్ సర్టిఫికేట్ అంటే మీరు ప్రెజెంట్ ఏ జాబ్ చేస్తుర్రో గౌట్ జాబు, ఆ జాబ్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎన్ని రోజుల నుంచి చేస్తుర్రు, అవును ఈ పిల్లగాడు మా దగ్గర జాయిన్ అయ్యండు, మా దగ్గరనే చేస్తానని ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చే ఒక సర్టిఫికేట్. అయితే దీనికి ఈచ్ డిపార్ట్మెంట్లో డిఫరెంట్ ప్రొసీజర్ ఉంటుంది అండ్ ఫార్మాట్లు కూడా డిఫరెంట్ ఫార్మాట్లు ఉంటాయి. అందుకని మీ దగ్గర ఆల్రెడీ ఒకటి ఉంటే ఫార్మాట్ అది ఫాలో కండి. మీ డిపార్ట్మెంట్ తొందరిస్తే ఇయ్యనియండి. లేదు ఫార్మాట్ మా దగ్గర లేదు, లేదా మా డిపార్ట్మెంట్ తొందర ఇస్తలేదు అంటే నేను మన టెలిగ్రామ్ గ్రూప్లో ఒక ఫార్మాట్ పెట్టిన, అందరికి పనిచేసేది. మన ఈ వీడియో డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా. ఈ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు మీ డిపార్ట్మెంట్ ఇవ్వాలంటే టైం పడుతుందంటే మీరు సింపుల్గా ఏం చేస్తారంటే ఈ ఫార్మాట్ డౌన్లోడ్ చేసుకోండి, డేటా ఫిల్ చేయండి. మీ పై అధికారి దగ్గర జస్ట్ పై అధికారి ఎవరైనా మంచిదే, వాళ్ళు ఎవరైనా మంచిదే, పక్క అధికారి అయినా మంచిదే, పక్క అధికారి అయినా మంచిదే. పక్క అంటే నేను అనేది మీ పైన ఉండాలి, మీకు ఈక్వల్ కాదు, మీకు ఖచ్చితంగా పైన ఉండాలి. కానీ మీ పైనే కాకుండా మీ పక్కన వాళ్ళ పైన ఉన్న వాళ్ళైనా మంచిది, ఎవరైనా మంచిది. ఆ డిపార్ట్మెంట్లో మీకన్నా పై క్యాడర్లో ఉన్న ఎవరైనా మంచిదే. వాళ్ళు సంతకం చేసి ఒక స్టాంపు పడేస్తే అది చెల్లుతుంది. ఇది అప్లోడ్ చేసుకోవచ్చు, శుభ్రంగా అప్లోడ్ చేసుకోవచ్చు. ఇంకొంతమంది ఏమంటారు, రీసెంట్గా జాయిన్ అయినా, మొన్ననే జాయిన్ అయినా, నేను కూడా పెట్టాలి. ఎవరైనా ప్రెజెంట్ జాబులు ఉంటే గౌట్ జాబ్లా వాళ్ళు పెట్టాల్సిందే. అది 1 డే అయినా మంచిదే, 1 మంత్ అయినా మంచిదే, 1 ఇయర్ అయినా మంచిదే. అయితే టీజీపీఎస్ వాళ్ళు ఇక్కడ ఒక తప్పు చేసింది ఏంటంటే, ఇక్కడ ఇది ఎస్ పెట్టినాక మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎన్ని రోజుల నుంచి పనిచేస్తారు, ఏ పోస్ట్ అని ఇవన్నీ డీటెయిల్స్ అడుగుతుంది. దీన్ని కూడా మన సర్టిఫికేట్ లాస్ట్లో అప్లోడ్ చేయాలి. ఈ డీటెయిల్స్లో ఎప్పటి నుంచి పనిచేస్తారనే దగ్గర మినిమం 1 ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అది అంటే 2 నెలలు 3 నెలలు ఉంటే ఇక్కడ ఫిల్ చేయడానికి అత్తలేదు. 1 ఇయర్ నుంచి మాత్రమే వస్తుంది.
స్టిల్ మీరు 2 నెలల నుంచి 3 నెలల నుంచి ఉండుంటే ఏం చేయాలి మరి? ఏం చేయాలంటే మీరు కూడా 1 ఇయర్ సెలెక్ట్ చేసుకుంటే అయిపోతుంది అంతే. ఏం చేయలేము, వేరే ఆప్షన్ లేదు. ఇది మరి 0 ఇయర్స్ ఇవ్వాలి. 1 ఇయర్ 1 మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. 0 ఇయర్ 1 మంత్, 0 ఇయర్ 2 మంత్స్ ఇట్లా లేదు మరి. సో ఇది ఆప్షన్ లేదు కాబట్టి మీరు లీస్ట్ది సెలెక్ట్ చేసుకోండి, అయిపోతుంది. ప్రొబేషన్లు ఉన్న వాళ్ళు కూడా పెట్టాలన్నా, ప్రొబేషన్లు ఉన్నా పెట్టాలి. ఇంకొకటి డౌట్ ఏమడుగుతారు అంటే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, అవుట్ సోర్సింగ్ ఉన్న వాళ్ళు, వీళ్ళ సంగతి ఏంది? వీళ్ళు కూడా పెట్టాలి, పెడితే మంచిదే. ఎందుకు అంటుందంటే కొన్ని జాబ్స్కి ఎక్స్పీరియన్స్కి వెయిటేజ్ ఉంటుంది. సపోజ్ కొన్ని జాబ్స్కి ఎక్స్పీరియన్స్కి వెయిటేజ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న డిగ్రీ లెక్చరర్లు క్వాలిఫికేషన్లు ప్రొసీజర్ మార్చారు. ఇది మన టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేసినాం, ఇన్స్టాలో పోస్ట్ చేసినాం. చూసి ఉండకపోతే చూడండి. ఇందులో ఎక్స్పీరియన్స్కి వెయిటేజ్ ఇచ్చారు. ఇప్పుడు మీరు ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసి ఉంటే ఆ ఎక్స్పీరియన్స్కి వెయిటేజ్ మీకు వస్తుంది. మీరు ఫిల్ చేయకపోతే వాళ్ళు మిమ్మల్ని ఫ్రెష్ క్యాండిడేట్గానే కన్సిడర్ చేస్తారు. అప్పుడు మీరు అది లాస్ అవుతారు. ఎగ్జాంపుల్ చెప్తానా, చాలా జాబ్లకు ఎక్స్పీరియన్స్కి వెయిటేజ్ లేదు. బట్ వీ డోంట్ నో వాళ్ళు ఏం ప్రొసీజర్ మారుస్తారో, వీటికి వెయిటేజ్ ఇస్తారో వీ డోంట్ నో. దట్ ఈస్ వై ఇఫ్ యూ ఆర్ ఎన్ ఎంప్లాయీ, ఇఫ్ యూ హ్యావ్ ఎక్స్పీరియన్స్, వై డోంట్ యూ పుట్ ఇట్? యూస్ఫుల్ ఫర్ యూ ఓన్లీనా. అందుకని మీరు కాంట్రాక్టర్లు అయినా సరే పెట్టండి, మీకే బెనిఫిట్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ స్పోర్ట్స్ రిజర్వేషన్ అడుగుతురు. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా ఎంప్లాయీ మీద? చూస్తున్నా. ఇంకొకటి కొంతమంది డౌట్లు ఏమంటారంటే ఎంప్లాయీ దాని మీద, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ పెట్టిన నేను సర్వీస్ సర్టిఫికేట్ బదులు అని అడుగుతారు. ఏం కాదండి, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అయినా పర్లేదు, నో ప్రాబ్లం. మీరు డీవీ అప్పుడు మళ్ళీ సర్వీస్ సర్టిఫికేట్ చూపిస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇక్కడ కూడా అప్లోడ్ చేసేది మీకు ఎక్స్పీరియన్స్ యూజ్ అయిద్దని పెట్టమని తప్ప దీంతో పెద్ద అయితే యూజ్ లేదు. మీరు నో అబ్జెక్షన్ పెట్టినా పర్లేదు, సర్వీస్ సర్టిఫికేట్ పెట్టినా పర్లేదు. మిస్టేక్లో పెట్టుంటే ఇట్స్ ఓకే, డోంట్ వర్రీ. బట్ జనరల్ అయితే సర్వీస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. మీరు ఒకవేళ నో అబ్జెక్షన్ మిస్టేక్లో అప్లోడ్ చేసి ఉంటే సర్వీస్ సర్టిఫికేట్ మాత్రం డీవీ అప్పుడు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ దీని ఫార్మాట్ ఎవరైనా లేదు అంటే మన గ్రూప్లో పెట్టిన అదే ఫార్మాట్ని ఫాలో అవ్వండి, నో ప్రాబ్లం. స్పోర్ట్స్ రిజర్వేషన్ ఉన్న వాళ్ళు ఇది కూడా డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇది ఎస్ పెట్టిన వాళ్ళు వీళ్ళు కూడా సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ అసోసియేషన్, స్పోర్ట్స్ అసోసియేషన్ వాళ్ళు, లేకపోతే వాళ్ళ అకాడమీ వాళ్ళు ఇచ్చింది ఉంటుంది కదా వాళ్ళు. మీరు ఏ గేమ్ సర్టిఫికేట్ ఉన్నా మంచిదే, మీరు పెట్టేసేయండి. ఇదైతే పెట్టండి. మీరు ఎలిజిబుల్ అవుతారా కదా తర్వాత ముచ్చట, ఈ రిజర్వేషన్ కాదు తర్వాత తేలుద్దాం. కానీ ఉంటే ఎలిజిబుల్ అయితే మిస్ అయితే కావద్దు కదా. అందుకని మీరు స్పోర్ట్స్, మీరు స్టేట్ లెవెల్ అయినా, డిస్టిక్ లెవెల్ అయినా, సెంట్రల్ లెవెల్ అయినా, ఏ లెవెల్ ఉన్నా సరే మీకు మెడల్ వచ్చినా, పార్టిసిపేట్ చేసినా, ఎట్లయినా మంచిదే. ఏది ఉన్నా పెట్టండి, ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయండి. ఫ్యూచర్లో యూజ్ అయితే మీకే బెటర్. నెక్స్ట్ స్పోర్ట్స్ దాని తర్వాత మనకు కరస్పాండెన్స్ అడ్రస్ ఫిల్ చేయమంటుండు. ఇగో ఈ 3 మాత్రం ఎడిటేబుల్. మళ్ళీ రిమైండ్ చెప్తాను, ముందే చెప్పిన బట్ మళ్ళీ రిమైండ్ చెప్తాను. కరస్పాండెన్స్ అడ్రస్ అంటే ప్రెజెంట్ మీరు ఎక్కడ ఉన్నారు, కమ్యూనికేషన్ అడ్రస్ ఇది ఫిల్ చేయమంటాను, ఈమెయిల్ ఫిల్ చేయమంటాను, ఫోన్ నెంబర్. ఈ 3 కూడా మళ్ళీ తర్వాత కూడా ఫ్యూచర్లో మార్చుకోవచ్చు. మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు. మేము మళ్ళీ ఇక్కడికి వెళ్ళి వేరే కాడికి పోతే ఎట్లా సార్ ఇప్పుడు ఇది నింపితే అది ఫ్రీజ్ అయిపోద్ది కదా అనేది భయం లేదు. దీస్ ఆర్ ఎడిటేబుల్ ఫీల్డ్స్, నో ప్రాబ్లం. ఇవి మీరు ఫ్యూచర్లో కూడా ఈమెయిల్ మార్చుకోవచ్చు, ఫోన్ నెంబర్ మార్చుకోవచ్చు, మీ అడ్రస్ కూడా మార్చుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. అందుకని బాగా వర్రీ అయితే కాకుర్రి. ఓకేనా? ఇక నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్ అడుగుతుడు. పర్మనెంట్ ఇది మాత్రం కేర్ఫుల్గా నింపుర్రి. ఇది ఫ్రీజ్ అవుతుంది, నాన్ ఎడిటేబుల్ ఫ్రీజ్ అవుతుంది. ఖచ్చితంగా జాగ్రత్త నింపుర్రి. ఓకేనా? జనరల్గా అయితే మీ ఆధార్ ప్రకారం నింపచ్చు, లేదా 10th మెమో ప్రకారం నింపచ్చు. జనరల్గా చెప్తాను. అది కాక మీకు పర్మనెంట్ అడ్రస్ అనేది వేరే ఉంటే అది నింపినా పర్లేదు. కానీ ఏదో ఒక డాక్యుమెంట్ ప్రూఫ్ అయితే దానికి ఉండాలి. ఇది అప్లోడ్ చేయమనదు, ఇదేం అప్లోడ్ చేయమనదు. బట్ ఫ్యూచర్లో ఇన్ కేసు మీరు ప్రూవ్ చేయాల్సి వస్తే మీ దగ్గర ఒక డాక్యుమెంట్ సపోర్ట్ అయితే ఉండాలి కదా. అందుకని ఏదో ఒక డాక్యుమెంట్ ప్రూఫ్ ఉన్న అడ్రస్ పర్మనెంట్కి మాత్రమే పెట్టండి. మిమ్మల్ని డాక్యుమెంట్ ఇప్పుడు అడగడు. నెక్స్ట్ 1 to 7 క్లాస్ స్టడీ. ఇగో ఇది క్రూషియల్ అండి. దీని మీద అయితే కొన్ని వందల డౌట్లు అడుగుతుర్రు. వాటన్నిటిని గ్రూపింగ్ చేసిన 90% ఇక్కడ కొట్టుకోబోతాయి. ఒక 10% రేర్ కేసులు, స్ట్రేంజ్ కేసులు, ఇండివిజువల్ కేసులు ఉంటే అవి నేను ఇండివిజువల్గా రిప్లై ఇస్తా. ఈ వీడియో కింద కామెంట్ చేసిన రిప్లై ఇస్తా, ఇన్స్టాలో పోస్ట్ కింద కామెంట్ చేసిన రిప్లై ఇస్తా, నాకు పర్సనల్గా మెసేజ్ పెట్టిన రిప్లై ఇస్తా, టెలిగ్రామ్లో మాట్లాడిన రిప్లై ఇస్తా, బయట రోడ్డు మీద కలిసి ఆపినా కానీ చెప్తా. ఇండివిజువల్ కేసులు ఇందులో అవసరం లేదు, అవి స్పెసిఫిక్ కేసులు చెప్తాను నేను, డోంట్ వరీ. ఓకేనా?
కానీ హయ్యెస్ట్ డౌట్లు అడిగింది ఏంటంటే స్కూల్ స్టడీ సర్టిఫికేట్ల మీదనే హయ్యెస్ట్ డౌట్లు అడిగారు. అంటే ఇదే చాలా క్రూషియల్. మీ లోకల్ రిజర్వేషన్ని తెలంగాణలో వచ్చే జాబ్స్లో 90% 95% జాబులకి ఎలిజిబిలిటీ తెచ్చేది ఇది ఒక్కటే. మీరు ఇది లేదు అంటే మీరు ఆల్మోస్ట్ ఇక మీ జాబ్ కాంపిటీషన్లో లేనట్టే. 5% పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు. అది వస్తే వస్తుంది, ఇది దేవుందా గంగలో పోతే చెప్పలేమన్నట్టు. కానీ ఇది చాలా ఇంపార్టెంట్. ఇది డౌట్స్ డీటెయిల్స్ బాగా డిస్కస్ చేయాల్సి ఉంటుంది. కేర్ఫుల్గా వినుర్రి. ప్రతి ఒక్కరు వినండి. మీకు ప్రాబ్లం ఉన్నా లేకున్నా మీరు వేరే వాళ్ళకి మీ ఫ్రెండ్స్ సర్కిల్ వాళ్ళకి చెప్పడానికి కూడా మీకు యూజ్ అయ్యింది కాబట్టి చాలా జాగ్రత్తగా వినండి. చెప్తా 1 by 1 ఎక్స్ప్లెయిన్ చేస్తా. అన్ని డౌట్స్ క్లియర్ చేస్తా. ఆల్మోస్ట్ 90% క్లియర్ చేస్తా. ఇప్పుడు చూద్దాం ఈ స్టడీ సర్టిఫికేట్ అనేది ఏంటిది అంటే 1 to 7th క్లాసు మీరు ఎక్కడ చదివిరు, స్కూల్ ఏంది, అది ఏ ఊరు, ఏ డిస్టిక్ కిందకి వస్తుంది, ఏ మండలి కిందకి వస్తుంది, ఏ ఇయర్స్లలో దాన్ని చదివిర్రు, క్లాస్ వైజ్ ఇది. మళ్ళీ 1 to 7 అంటే టోటల్ కాదు. ఫస్ట్ క్లాస్ ఏడు చదివారు, సెకండ్ క్లాస్ ఏడు చదివారు, థర్డ్ క్లాస్ ఏంది, స్కూల్ నేమ్ ఏంది, ఈ డీటెయిల్స్ అన్నీ 1 to 7 దాకా నింపాలి. ఈ నింపిన దానికి డాక్యుమెంట్ ప్రూఫ్ ఖచ్చితంగా ఉండాలి. అది మిమ్మల్ని లాస్ట్లో అప్లోడ్ చేయమంటుంది. దాన్నే స్టడీ సర్టిఫికేట్ అంటారు, దాన్నే కండక్ట్ సర్టిఫికేట్ అంటారు, దాన్నే బోనఫైడ్ సర్టిఫికేట్ అంటారు, దాన్నే స్కూల్ స్టడీ అంటారు. ఏదన్నా గదే ఒకటి. ఒకరికి బోనఫైడ్ అని పడుతుంది, ఒకరికి స్కూల్ స్టడీ అని పడుతుంది. మీరు ఇది కాదు కావచ్చు అని మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. అన్ని గదే సర్టిఫికెట్లు. ఇది మీరు మీ స్కూల్ నుంచి ఆల్రెడీ తీసుకొని ఉంటే ఏం లేదు, తీసుకోకపోయి ఉంటే ప్రెజెంట్ పోయి కూడా మీరు 1 to 7 ఎక్కడ చదివారో ఆ స్కూల్ కాడికి పోయి తెచ్చుకోవాలి. ఆ స్కూల్ లేదనుకోండి, అప్పుడు మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ అని ఉంటాడు, అతని దగ్గర రికార్డ్స్ ఉంటాయి, అతని దగ్గర పోతే అతను ఇస్తాడు. ఓకేనా? సో ఇది కేసు. ఒకవేళ స్కూల్ నేమ్ చేంజ్ అయిందండి, అప్పుడు ఎట్లా? చేంజ్ అయితే ఏ నేమ్ ఉందో ఆ నేమ్తో నియమనండి, అదే నేమ్ మీరు డేటా నింపండి, నో ప్రాబ్లం. ఓకేనా? ఏది ఉంటే గదే పెట్టండి. ఏది డేటా ఉంటుందో, ఏది ప్రూఫ్ ఇస్తారో, ఏది డాక్యుమెంట్ ఇస్తారో అది కదా డాక్యుమెంటే పెట్టండి. ఈ స్టడీ సర్టిఫికేట్లో అడ్మిషన్ నెంబర్ ఉండాలన్నా అవసరం లేదు, అడ్మిషన్ డేట్ ఉండాలన్నా అవసరం లేదు. మీ క్లాసులు అది ఏ ఇయర్సు అయితే కొంతమంది ఒకటే స్కూల్లో 1 to 7 చదువుతారు, అలాగే డైరెక్ట్ 1 to 7 సమ్ 1999 to 2000 ఇప్పటిదాకా చదివారని ఇచ్చిస్తారు. అంతే గిట్ల ఇస్తే సరిపోతుంది. ఎవ్రీ క్లాస్కి వాళ్ళు ఏమి టేబుల్ ఇయ్యరు, అడ్మిషన్ నెంబర్ ఉండాల్సిన అవసరం లేదు, అడ్మిషన్ డేట్ ఉండాల్సిన అవసరం లేదు. ఈ క్లాసులకు కూడా ఇయర్స్ మాత్రం ఉంటే సరిపోతుంది. ఇందులో మీ పేరు ఖచ్చితంగా ఉండాలి, కరెక్ట్గా ఉండాలి. మీ ఫాదర్ నేమ్ కూడా జనరల్గా ఉండాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ కూడా జనరల్ ఉండాలి. ఇవన్నీ కరెక్ట్గా ఉంటే బెస్ట్. పేరు అయితే 100% కరెక్ట్ ఉండాలి. ఈ రెండు కూడా 90% ఖచ్చితంగా ఉండాలి. ఒక 10% వేరియేషన్లో అది నేను స్పెసిఫిక్ కేసులు ఇష్యూ ఉన్న పర్సనల్ మెసేజ్ అని చెప్తా. బట్ ఇవన్నీ కూడా 100% కరెక్ట్ ఉండాలి, సింక్ కావాలి. మీకు ఇచ్చే డేటాకి మీ పేర్లు మీ డేటా అంతా సింక్ కావాలి. ఇప్పుడు కొన్ని కేసులు చూద్దాం. సపోజు కొంతమంది 1 to 7 క్లాస్లో కొన్ని క్లాసులు చదవలే. సపోజ్ రెండో క్లాస్ చదవాలి. అప్పుడు ఎట్లా? అయితే ఇక్కడ రెండు కేసులు వస్తాయి. రెండో క్లాసు చదవకుండా ఒక సంవత్సరం వేస్ట్ చేసి మూడో క్లాస్కి వేయండా? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, అది ఏ క్లాస్ అన్న కావచ్చు. రెండో క్లాస్ చదవకుండా డైరెక్ట్గా మూడో క్లాస్కి జంప్ చేసిండా. సపోజు ఫస్ట్ క్లాసు 2000 నుంచి 2001 మధ్య చదివిండు, సెకండ్ క్లాసు చదవలే, ఇంటికాడనే ఉన్నాడు, ఉట్టిగానే ఉన్నాడు. థర్డ్ క్లాసు చదివిండు, ఎప్పుడు చదివిండు? ఈ సంవత్సరం పోతుంది కదా, 2001 to 2 పోతుంది కదా, అప్పుడు 2002 to 3 వస్తుంది. ఇట్లా ఇప్పుడు 1 year గ్యాప్ ఉంది అండ్ ఈ క్లాసు కూడా చదవలే. అప్పుడు ఏం చేయాలి? దీనికంటే రెసిడెన్స్ తీసుకోవాలి. వీళ్ళు ఇక్కడ రెండు ఆప్షన్లు వస్తాయి. మీరు ఈచ్ క్లాస్ సెలెక్ట్ చేసినప్పుడు రెగ్యులరా రెసిడెన్సా నాట్ స్టడీడ్ అని వస్తుంది. రెగ్యులర్ అంటే స్కూల్లో చదివి ఉండి దానికి సర్టిఫికేట్ ఉంటే రెగ్యులర్ సెలెక్ట్ చేయాలి. స్కూల్లో చదవక అంటే డైరెక్ట్ జంప్ కాదు, గ్యాప్ 1 year చదవలే, ఇంటికాడ ఉన్నారు, ఇట్లయితేనే ఇది సెలెక్ట్ చేయాలి. ఇంకొక కేసు చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ క్లాసు 2000 to 2001 చదివిండు, సెకండ్ క్లాస్ చదవలే, థర్డ్ క్లాస్ డైరెక్ట్ నెక్స్ట్ ఇయర్లో జంప్ అయిపోయిండు. అంటే 2001 to 2002లో డైరెక్ట్ జంప్ అయింది అనమాట. అంటే గ్యాప్ ఏం తీసుకోలే, కాకపోతే క్లాస్ జంప్ అయింది అంతే, గ్యాప్ తీసుకోలే. ఇయర్స్ కంటిన్యూస్ ఉన్నాయి, ఈ ఇయర్ కంటిన్యూస్ ఉంది, కానీ మధ్యలో క్లాస్ ఎగ్గొట్టి డైరెక్ట్ జంప్ అయింది. వీళ్ళు ఏం చేయాలి అంటే సెకండ్ క్లాసు రెగ్యులర్ అనే పెట్టాలి, థర్డ్ క్లాసు రెగ్యులర్ అనే పెట్టాలి. ఈ రెండింటికి ఇయర్స్ సేమ్ పెట్టాలి, ఇక్కడ వాళ్ళు రెసిడెన్స్ సెలెక్ట్ చేయొద్దు. రెసిడెన్స్ సెలెక్ట్ చేస్తే ఏ ఇయర్ ఇంటికాడ ఉన్నో చూపియాలి. ఇక్కడ అసలు ఇయర్ గ్యాపే లేదు,
గుర్తుపెట్టుకోండి, ఇక్కడ గ్యాపే లేదు, డైరెక్ట్ జంప్ అయ్యారు. సో థర్డ్ క్లాస్కి ఫిల్ చేసిన ఇయరే సెకండ్ క్లాస్కి కూడా ఫిల్ చేయాలి. వీళ్ళిద్దరూ రెగ్యులర్ అని సెలెక్ట్ చేసి సేమ్ ఇయర్ సెలెక్ట్ చేస్తే అయిపోద్ది. అక్కడ వెరిఫికేషన్ అప్పుడు జంప్ అయినా అని చెప్తే అయిపోద్ది. అప్పట్లో స్కూళ్ళలో ఏం చేసేటోళ్ళు అంటే కొంతమంది క్లెవర్ స్టూడెంట్లు ఉంటే ఈ క్లాస్ అవసరం లేదురా నీకు జంప్ కమ్మని చెప్పేటోళ్ళు అట్లా జంప్ అవుతారు. అట్లాంటి వాళ్ళు రెసిడెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఏ క్లాస్ అయితే జంప్ అయ్యారో, ఏ క్లాస్కి జంప్ అయ్యారో ఆ క్లాస్ ఇయరే జంప్ అయిన క్లాస్కి కూడా పెట్టాలి. వాళ్ళు కూడా స్కూల్ స్టడీయే ప్రొడ్యూస్ చేస్తే సరిపోద్ది. వాళ్ళకు రెసిడెన్స్ అవసరం లేదు. రెసిడెన్స్ అనేది ఎవరికి కావాలి? గ్యాప్ ఇచ్చి ఒక క్లాసు చదవక ఆ క్లాసు చదవనప్పుడు ఇంటికాడుంటే అండ్ ఆ క్లాస్ అసలు ఫ్యూచర్లో కూడా ఎప్పుడూ చదవకపోతే మొత్తమే చదవకపోతే, ఇప్పుడు ఇంకో కేసు కూడా చెప్తూ చూడండి. మీరు అనొచ్చు, అన్న నేను కూడా ఇట్లా చదవలే ఇంటికాడ ఉన్నా, అప్పుడు నేను రెసిడెన్స్ తేవాలా? లేదండి, ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. ఫస్ట్ క్లాసు 2000 నుంచి 2001 మధ్య చదివిండు. సెకండ్ క్లాసు 1 నుంచి 2 చదవాలి కదా, చదవలే, సపరేట్ ఇంటికాడ టైంపాస్ చేసిండు, జంగిల్ తిరిగిండు, ఆటలు ఆడిండు, దునికిండు, ఎగిరిండు. తర్వాత మళ్ళీ కొద్ది రోజులకి సెకండ్ క్లాస్కే పోయిండు. మళ్ళీ ఎప్పుడు పోయిండంటే ఇక్కడ 1 to 2 మధ్యలో పోలే, ఆ 1 year వేస్ట్ చేసిండు, 2 to 3కి వేయండు. ఇప్పుడు ఈ 1 year గ్యాప్ వచ్చింది. ఈ 1 yearలో ఇంటికాడ ఉన్నాడు కదా, అప్పుడు ఇతను కూడా రెసిడెన్స్ దేవన్నా? లేదండి, ఇతను దేవద్దు. సెకండ్ క్లాస్ మళ్ళీ చదివింది కదా ఫ్యూచర్లో, ఇగో ఇది మళ్ళీ స్కూల్ స్టడీ సర్టిఫికేట్ కిందకే వస్తుంది. కాకపోతే ఇయర్ ఇది పెడతాం అంతే. మీ దగ్గర ఒక భ్రమ ఉందండి. నాకు చాలామందితో మాట్లాడినాక స్టూడెంట్తో ఒకటి అనిపించింది ఏంటంటే, ఒక అజంప్షన్, ఒక తప్పుడు భ్రమ ఏముంది తెలుసా? ఏముందంటే అన్ని కంటిన్యూస్గా ఉండాలేమో ఇయర్స్. అంటే ఫస్ట్ క్లాసు 2001 నుంచి 2 చదివితే సెకండ్ క్లాస్ ఖచ్చితంగా 2 నుంచి 3నే ఉండాలి, థర్డ్ క్లాస్ ఖచ్చితంగా 3 నుంచి 4ఏ ఉండాలి. ఇక్కడ కంటిన్యూస్గా ఉండాలేమో, మధ్యలో ఎక్కడ గ్యాప్ రావద్దేమో. గ్యాప్ వస్తే దానికి ఖచ్చితంగా రెసిడెన్స్ తేవాలేమో. నో అండి, రెసిడెన్స్ అసలు క్లాసు చదవకపోతే తేవాలే. ఆ క్లాసు మొత్తమే చదవకపోతే, ఫ్యూచర్లో కూడా చదవకపోతే, కంటిన్యూస్గా చదవాలని లేదు, ఎప్పుడు చదివినా మంచిదే, చదవకపోతే తేవాలే. చదవకపోతే కూడా డైరెక్ట్ జంప్ అయితే తేవద్దు. చదవక ఇంటికాడుంటే అప్పుడు తేవాలే. చెప్పిన కదా కేసులు. మీకు అర్థమైందని అనుకుంటున్నా. అర్థం కాకపోతే మళ్ళీ మెసేజ్ చేయండి, లేకపోతే కింద కామెంట్ చేయండి, మళ్ళీ చెప్తా, నో ప్రాబ్లం. 3 కేసులు ఇక్కడ. 1, అతను చదవలేదు, ఎప్పుడు చదవలేదు, ఒక క్లాసు ఎప్పుడు చదవలేదు, ఇంటికాడున్నాడు, అప్పుడు అతను రెసిడెన్స్ తేవాలి. 2వ కేసు, ఆ క్లాసు కంటిన్యూస్గా చదవలే, ఫ్యూచర్లో చదివిండు, మధ్యలో ఒక 1 year 2 years గ్యాప్ ఇచ్చింది, కానీ మళ్ళీ ఖచ్చితంగా ఆ క్లాసు ఎక్కడ స్కిప్ చేయలే, చదివిండు. ఇతను రెసిడెన్స్ తేవద్దు. అతను ఎప్పుడు చదివిండో ఆ స్టడీ సర్టిఫికేట్ పెట్టాలి, ఆ ఇయర్ రాయాలి. 3వ కేసు, చదవలేదు, డైరెక్ట్గా జంప్ అయిండు, గ్యాప్ కూడా లేదు, అప్పుడు ఇతను కూడా రెసిడెన్స్ లేడు. ఈ ఏదైతే జంప్ అయిన క్లాసు, ఏ క్లాసు నెక్స్ట్ చదివిండో ఇమీడియట్గా ఈ రెండింటికి సేమ్ ఇయర్ పెట్టి అదే స్కూల్ స్టడీ సర్టిఫికేట్ తెస్తే అయిపోతుంది. వీళ్ళు కూడా రెసిడెన్స్ అవసరం లేదు. సో ఇది అర్థమైందని అనుకుంటానా? కంటిన్యూస్గా ఉండాలని రూల్ లేదు. మీ సంవత్సరాలు మీరు చదివింది ప్రతి ఇయర్ కంటిన్యూస్గా లైన్లు ఉండాలి అనేది ఒక భ్రమ పెట్టుకోకుర్రి. లైన్లు ఉండాల్సిన అవసరం లేదు, గ్యాప్ ఉండొచ్చు. గ్యాప్ ఉండి మీరు ఫ్యూచర్లో ఆ క్లాస్ చదివినా ఆ క్లాస్ ఎప్పుడు చదివారో ఆ ఇయర్ రాస్తే అయిపోతుంది. మధ్యలో ఆ గ్యాప్ వస్తుంది కాబట్టి నా లోకల్ అట్లా లేదు. మీరు మొత్తం మీద 1 to 7 ప్రొడ్యూస్ చేయాలి అంతే. అది ఏ ఇయర్స్, కంటిన్యూస్గా ఇయర్స్ అని కాదు, ఎక్కడన్నా కావచ్చు. 2001లో ఒక క్లాస్ చదివి ఉండొచ్చు, 2005లో ఇంకో క్లాస్ చదివి, మధ్యలో 4 ఏళ్ళు ఎగ్గొట్టుండొచ్చు, సంబంధం లేదు. కానీ ప్రతి క్లాస్కి రికార్డు ఉంది, స్కూల్ సర్టిఫికేట్ ఉంది, నో ప్రాబ్లం. లేదు, మధ్యలో ఒక క్లాస్ అసలు చదవలేదు, ఇంటికాడు ఉన్నాడు, డైరెక్ట్ స్కిప్ చేసిండు. ఇప్పుడు సపోజ్ 1 to 7లో 1 క్లాస్కి స్కూల్ ఉంది, సెకండ్ క్లాస్కి లేదు, థర్డ్ క్లాస్కి ఉంది, 4th 5th 7th ఉంది, సెకండ్ క్లాస్కి రికార్డ్ లేదు, అండ్ అట్లా అని చెప్పి 1 to 3rd డైరెక్ట్ జంప్ కావాలి, మధ్యలో గ్యాప్ ఉంది, అప్పుడు దీనికి రెసిడెన్స్ తేవాలి అట్లా అన్నమాట. సో ఇది అర్థమైందని అనుకుంటానా? ఇంతకన్నా చెప్పుకుంటూ పోతే దీని మీద ఎప్పుడు అవుతుంది. సో ఇంకా డౌట్ ఉంటే మీరు స్పెసిఫిక్ డౌట్ ఉంటే, లేదంటే ఇది ఏదైనా క్లారిటీ అనిపించకపోతే మీకు మళ్ళీ నాకు చెప్పండి, చెప్తా. ఇక నెక్స్ట్ పోదాము. నెక్స్ట్ ఇంకా దీని మీద ఎక్స్ప్లెనేషన్ చూసుకుంటే, కొంతమంది సేమ్ క్లాస్ 2 సార్లు చదివినా సార్, అప్పుడు ఎట్లా? సేమ్ క్లాసు 2 సార్లు చదివినా అప్పుడు ఎట్లా సార్? ఎందుకంటే కొంతమంది శుద్ధమొద్దులు ఉంటారు,
సరే అట్లా అనద్దు, మన ఊళ్ళో అంటారు కాబట్టి పదం వాడతారు, నేను ఇన్సల్ట్ చేయడానికి కాదు. శుద్ధ మొద్దులు ఉంటారు, అంత తొందర రాదు చదువు, లేకపోతే జంగిలి గాడు ఇంటికాడ అటు ఇటు తిరుగుతాడు, చదువు ఇష్టం ఉండదు. అట్లాంటి వాడిని మళ్ళీ అదే క్లాస్లో కూర్చుని పెడతారు. సపోజ్ ఫస్ట్ క్లాసు 2000-2001 చదివింది అనుకుందాం, సెకండ్ క్లాసు 2001 నుంచి ఎగ్జాంపుల్ ఇట్లనే ఉండాలని లేదు, 2002 మధ్య చదివింది. కానీ ఇది చక్కగా చదవలే అని చెప్పి మళ్ళీ 2002 to 2003 కూడా మళ్ళీ ఇంట్లోనే కూర్చుండే పెట్టారు. తర్వాత 2003 to 4కు మళ్ళీ థర్డ్ క్లాస్కి వెళ్ళిపోయాడు. ఇట్లా ఉన్నది. ఇప్పుడు 2 సంవత్సరాలు ఒకటే క్లాస్ చదివిండు. ఈయన సంగతి ఏంది? వీళ్ళకి స్టడీ సర్టిఫికేట్ కూడా 8 సంవత్సరాలకి ఇస్తారు. 1 to 7కి యాక్చువల్గా 7 years ఇవ్వాలి, 8 సంవత్సరాలకి ఇస్తారు. సపోజ్ జనరల్గా చెప్తాను. అప్పుడు ఏం చేయాలి వీళ్ళంటే లేటెస్ట్ ఇయర్ పెట్టాలి సెకండ్ క్లాస్ కాడ, లేటెస్ట్ ఇయర్. సపోజ్ ఇప్పుడు ఈ కేసులో అయితే ఫస్ట్ క్లాస్ దగ్గర మీరు ఏం నింపుతారు, 2001 to 2002 అని నింపుతారు. సెకండ్ క్లాస్ కాడ 2 to 3 నింపద్దు, సారీ 2000 to 2001 కదా, 2001. సెకండ్ క్లాస్ కాడ 2001 to 2 నింపద్దు, ఈ లేటెస్ట్ నింపాలి. ఏ సంవత్సరాలు మీరు పాస్ అయ్యారో అది నింపాలి, ఏ సంవత్సరంలో ఆ క్లాస్ ఇచ్చి పెట్టి పైదానికి వేరు అది నింపాలి, ఇది నింపాలి. మరి గ్యాప్ ఉంది సార్, నో ప్రాబ్లం, నేను అదే చెప్తున్నాను, ఇప్పటిదాకా చెప్పింది అదే. గ్యాప్ ఉంటే ప్రాబ్లం లేదు, క్లాస్ చదివి ఉంటే చాలు, తర్వాత 3 నుంచి మళ్ళీ నింపుకుంటూ పోవచ్చు. ఇది డబల్ టైం ఒకటే క్లాస్ చదివితే చెప్తున్నా, ఓకేనా? ఇదొక కేసు. అంటే మనకు వచ్చిన డౌట్స్ అన్ని క్లబ్ చేసిన జనరల్ డౌట్స్ అన్ని ఈ విధంగా ఉన్నాయి కాబట్టి చెప్తున్నా. నెక్స్ట్ ఇంకొక కొంతమంది ఏమడిగారంటే, అన్న నేను 1 to 7తో లేకపోతే 8తో లేకపోతే 1 to 6తో లేకపోతే 1 to 9తో సంథింగ్ బిలో 10th క్లాస్ దాకా కొన్ని సంవత్సరాలు స్కూల్లో చదివిన, సపోజ్ 1 to 6 స్కూల్లో చదివిన, 10th ఇక 6 to 7th 8th ఏం చదవాలి, సపరేట్గా ఇంటికాడ ఉన్నా, 10th డైరెక్ట్ ఓపెన్లో రాసిన. ఇప్పుడు సంగతి ఏంది అంటే వీళ్ళు కూడా ఏదైతే చదివారో అంతవరకు పెట్టండి, 10thని ఓపెన్ అని చెప్పేసి పెట్టేసేయండి, 10thని ఓపెన్ అని చెప్పేసి పెట్టేసి. యాక్చువల్గా చెప్పాలంటే మిమ్మల్ని 10th క్లాసు ఇందులో అడగడు, 7th దాకానే అడుగుతాడు. 7th దాకా ఏది ఉంటే గదే పెట్టు రికార్డు. మీరు ఓపెన్లో రాసినా మంచిదే, రెగ్యులర్ రాసినా మంచిది, ఎట్లన్నా రాసి ఉండండి, ఇది డజంట్ మ్యాటర్. 7th దాకా మీరు స్కూలుకు పోతే స్కూల్ స్టడీ సర్టిఫికేట్, పోకపోతే రెసిడెన్స్, ఏ క్లాస్లోకి పోలేదు దానికి రెసిడెన్స్. అది 1 to 7 క్లాస్ వరకే. ఆ తర్వాత 8th 9th 10th మీరు ఏం చేసిరనేది ఆయనకు అనవసరం, అడగడు. 7th దాకా మాత్రం ఎట్లా జరిగితే గట్టనే రాయిర్రి. మీరు ఆఫ్టర్ 7th మీరు 10th ఓపెన్లో రాసిర్రా, ఇంటర్ ఓపెన్లో రాసిరా, డిగ్రీ ఓపెన్, ఇదంతా ఇర్రిలివెంట్ వాళ్ళకు. స్కూల్కి పోతే స్కూల్ రాయండి, ఎన్ని సంవత్సరాలు పోతే అంతవరకు రాయండి, ఎన్ని సంవత్సరాలు పోలేదో, ఏ క్లాసులప్పుడు మీరు పోలేదో అది రాయండి, అది రెసిడెన్స్ తెండి, దట్స్ ఇట్. అది ఎవరైనా మంచిదే, ఓపెన్లో రాసిన వాళ్ళైనా మంచిదే, రెగ్యులర్గా రాసిన వాళ్ళైనా మంచిదే, ఓకేనా? అండ్ ఇప్పుడు ఇంకొక డౌట్, స్టడీ సర్టిఫికేట్ ఎట్టిస్తారు ఏంది చెప్పిన, ఓకే, స్టడీ సర్టిఫికేట్ ఎట్టిస్తారు చెప్పిన, కానీ రెసిడెన్స్ ఎట్టిస్తారు ఇది చెప్పలే, రెసిడెన్స్ ఎట్టిస్తారు చెప్పాలి. ఇప్పుడు చెప్తా చూడండి. రెసిడెన్స్ సంగతి చూస్తే దీనికి కూడా మల్టిపుల్ నేమ్స్ ఉన్నాయి. దీన్ని గ్యాప్ సర్టిఫికేట్, స్కూల్ గ్యాప్ సర్టిఫికేట్ అంటారు, లేదా లోకాలిటీ సర్టిఫికేట్ అంటారు, లేదా రెసిడెన్స్ సర్టిఫికేట్ అంటారు. రెసిడెన్స్ అంటే ప్రెజెంట్ మీరుండే ఇచ్చేది కాదు, ప్రెజెంట్ అడ్రస్ మీద ఇచ్చే రెసిడెన్స్ 2 ఉంటాయి మీ సేవలు. ఒకటి ప్రెజెంట్ రెసిడెన్స్ ఇస్తారు, ఈ స్కూల్లో అప్పుడు మీరు ఆ స్కూల్ సపోజ్ సెకండ్ క్లాస్ చదవలే, మీరు సెకండ్ క్లాస్ ఇంటికాడ ఉన్నారు, సెకండ్ క్లాస్ అసలు ఇక ఫ్యూచర్లో కూడా చదవలే, 1, 3, 4 ఇట్లే చదివారు, మిగతా రెండో దానికి అసలు చదవలే, 1, 2, 3 డైరెక్ట్ జంప్ కాలే, గ్యాప్ ఇచ్చిర్రు, రెండో క్లాస్ అసలు ఎప్పుడు చదవలే. దీనికి అప్పుడు మీరు రెసిడెన్స్ తేవాలి. ఈ రెసిడెన్స్ ఎప్పటికి తేవాలి అంటే మీరు ఈ 2వ తరగతి చదవకుండా బంకు కొట్టినప్పుడు ఆ టైంలో ఎక్కడున్నారు ఆ ప్లేస్కి సంబంధించి రెసిడెన్స్ తేవాలి, ప్రెజెంట్ ఉంటున్న రెసిడెన్స్ కాదు, అది తేవాలి. ఇది ఎవరు ఇస్తారు? అక్కడి ఎంఆర్ఓ ఆఫీసర్లు ఇస్తారు. ఈ ప్రెజెంట్ మీరు ఎక్కడైనా ఉండొచ్చు, ఇది మాత్రం అక్కడ ఎంఆర్ఓ ఆఫీసర్లు ఇస్తారు. ఆ ఎంఆర్ఓ ఆఫీస్లో మీరు దీన్ని ఏమని చెప్పాలి, స్కూల్ గ్యాప్ సర్టిఫికెట్, లోకల్ సర్టిఫికెట్, స్కూల్ రెసిడెన్స్ సర్టిఫికెట్, ఈ 3 పేర్లు ఏది చెప్పినా ఉంటుంది, మీ సేవలు అడిగినా చెప్తారు. వాళ్ళు ఒక టేబుల్లో అప్పుడు ఏ క్లాస్ చదవలే, ఆ క్లాస్ చదవనప్పుడు అతను ఎక్కడ ఉన్నాడో ఆ రోజుల్లో అని చెప్పి ఇస్తారు. ఇది కొంతమంది ఎంఆర్ఓలు సతాయిస్తారు, నాకు తెలియదు కదా అది మాట్లాడతారు. బట్ మీరు రిక్వెస్ట్ చేయండి, ఊర్లో ఎంక్వైరీ చేసుకోమనండి, కావాలంటే మేము అక్కడనే ఉండేది ఆ టైంలో అని చెప్పి ఎంక్వైరీ చేసుకోమనండి, చేసుకున్న తర్వాత ఇష్యూ చేయమనండి. కొంతమంది సతాయిస్తారు, కొంతమంది ఇచ్చేస్తారు. మీరు తేవాల్సింది అప్పటి టైంకి, ఇప్పటి టైంకి కాదు. ఇది రెసిడెన్స్ సర్టిఫికెట్ డిఫరెన్స్. దీని మీద డౌట్స్ ఉంటే కూడా, ఇంకా స్పెసిఫిక్ డౌట్స్ ఉంటే కూడా నాకు పెట్టండి, చెప్తా. ఈ వీడియోనే ఫైనల్ ఏం కాదు, దీంట్లో 90% డౌట్స్ కవర్ చేస్తా. 10% కేస్ టు కేసు, ఎక్స్ట్రీమ్ కేసులు, స్ట్రేంజ్ కేసులు ఉంటాయి,
అట్లాంటివి మళ్ళీ నేను ఇండివిజువల్గా డీల్ చేస్తాను, నో ప్రాబ్లం. అవసరమైతే ఒకరోజు కాల్ ప్రోగ్రామ్ కూడా పెడదాం, ఇంకా మంచిగా మాట్లాడి కూడా చెప్పొచ్చు, వీలైతే పెడతా అది కూడా. నెక్స్ట్ ఇంకా డౌట్స్ ఏమున్నాయి దీని మీద అంటే, జంప్ చేసి చెప్పిన, సేమ్ క్లాస్ చెప్పిన, ఓపెన్ డిగ్రీ అయితే ఓపెన్ 10th అయితే ఎట్లా చెప్పిన. ఒక అబ్బాయి ఏం పెట్టిండంటే, సార్ 6th క్లాసు 6 నెలలు ఒక స్కూల్ అయినా 6 నెలలు ఇంకో స్కూల్ అయినా, ఇప్పుడు పోయి అడిగితే వీళ్ళు సగం ఇస్తా అంటారు, మొత్తానికి ఇస్తా అంటలేరు అంటాడు. ఇట్లా సగంది చెల్లదండి, సగంది చెల్లది. ఇయర్కే ఇవ్వాలి. ఎప్పుడైనా ఒక క్లాస్ అన్నప్పుడు ఇయర్కే ఇవ్వాలి. 3 నెలలకి ఇచ్చేది చెల్లది. మీరు ఏం చేస్తారో చేయండి. ఈ స్కూల్కి పోయి తెచ్చుకుంటారా, ఇద్దరు ఇయ్యనే అంటే మీరు రెసిడెన్స్ అన్న తెచ్చుకోండి తప్ప ఇట్లా సగం ఇచ్చేది చెల్లది. సో బీ కేర్ఫుల్ విత్ దిస్. నెక్స్ట్ స్కూల్ నేమ్ చేంజ్ అయింది చెప్పిన కదా. స్కూల్ నేమ్ చేంజ్ అయితే ఏది ఇస్తారో ఇవ్వనండి. ఓల్డ్ పేరు మీద ఇస్తే మీకు సర్టిఫికేట్ ఎట్లా ఇస్తారో అట్లా నింపురు గంతే. అది ఎట్లయినా మంచిది. కొత్త దాని పేరు మీద ఇస్తే కొత్త డాటా పేరే నింపుర్రి, ఓల్డ్ దాని మీద ఇస్తే ఓల్డ్ నింపుర్రి. స్కూలే లేదు అప్పుడు ఎంఈఓ ఆఫీస్కి వండి వాళ్ళు ఇస్తారు, వాళ్ళ డాటా ఉంటుంది. ఓకేనా, ఇది స్కూల్ లేకపోతే స్కూల్ సంబంధించి ప్రాబ్లమ్స్. నెక్స్ట్ మ్యారీడ్ ఉమెన్ వాళ్ళు కొంతమంది కామెంట్లు చెప్తారు. మ్యారీడ్ వాళ్ళు ఎవరి సర్టిఫికేట్ తేవాలి, వాళ్ళ హస్బెండ్ తరఫున తేవాలా, ఫాదర్ డాటర్ ఆఫ్ అని ఉండాలన్నా, వైఫ్ ఆఫ్ అని ఉండాలి, ఎట్లున్నా మంచిదే అండి. మ్యారీడ్ వాళ్ళకి దే హ్యావ్ ఆప్షన్ ఫర్ బోత్. వాళ్ళు ఎట్లా తెచ్చినా చెల్తుంది. వైఫ్ ఆఫ్ అని తెచ్చినా వెళ్తుంది, ఫాదర్ తెచ్చినా వెళ్తుంది, కొన్ని అట్ట తెచ్చి కొన్ని ఇట్లా తెచ్చినా కూడా చెల్తుంది. కానీ మిగతా డాటా సింక్ కావాలి. మీ పేరు ఒకవేళ వైఫ్ ఆఫ్ అని ఇస్తే మీ హస్బెండ్ పేరు వేరే డాక్యుమెంట్లలో ఉన్నదానికి సింక్ కావాలి. ఫాదర్ ఆఫ్ అని డాటర్ ఆఫ్ అని ఇస్తే మీ ఫాదర్ నేమ్ వేరే డాక్యుమెంట్లతో సింక్ కావాలి. ఏదైనా ఏ డాటా అయినా సరే వేరే డాక్యుమెంట్లతోని ప్రూఫ్లతోని సింక్ అయ్యేటట్టు ఉండాలి. మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ కూడా ఖచ్చితంగా సింక్ కావాలి. ఇది మాత్రం కరెక్ట్ డీటెయిల్స్ ఉండాలి. అంతేగాని అది ఎవరి పేరు ఇచ్చినా ప్రాబ్లం లేదు. ఈ ప్రొవిజన్ మ్యారీడ్ ఉమెన్కి మాత్రమే ఉంది. ఓకేనా, మ్యారీడ్ ఉమెన్కి మాత్రమే ఉంది. మీరు ఏ ఎంఆర్ ఆఫీస్లో తెచ్చినా చెల్తుందండి. మీరు ఇటు హస్బెండ్ దగ్గర ఉన్న ఎంఆర్ ఆఫీస్లో తెచ్చినా మంచిదే, అటు మీ ఫాదర్ వాళ్ళ మీ మదర్ వాళ్ళ పేరెంట్స్ విలేజ్ దగ్గర తెచ్చినా చెల్తుంది. సో యూ డోంట్ వరీ అబౌట్ దిస్, దే హ్యావ్ ప్రొవిజన్ ఫర్ దిస్. అండ్ సర్టిఫికేట్స్ కొంతమంది మేము అప్లోడ్ చేసినాక బ్లర్ అయినాయి అన్న అంటారు. ఈ మళ్ళీ ఎడిటింగ్కి అత్తలేదు అంటే వదిలేయండి, డోంట్ వరీ అబౌట్ దిస్. మంచి క్లీన్గా ఉన్నదే అప్లోడ్ చేయండి. 200 KB దాకా ఆప్షన్ ఇచ్చిర్రు. మీకు వెబ్సైట్లో ఆన్లైన్ వెబ్సైట్స్ ఉంటాయి రెడ్యూస్ చేయడానికి సైజు, మీ ఫోటోని సైజు రెడ్యూస్ చేస్తుంది, మీ సర్టిఫికేట్ సైజుని రెడ్యూస్ చేస్తుంది. 200 KBతో క్లారిటీ వస్తుంది. నేను కూడా చెక్ చేసిన ఎట్లా వస్తానని, మంచిగా వస్తానే. అయినా సరే కొద్దిగా బ్లర్ అయిన ఎడిట్ అంటే వదిలేయండి, డోంట్ వరీ అబౌట్ దట్. మీరు ఒరిజినల్స్ అన్నీ ఎట్లయినా మీరు డీవీ అప్పుడు చూపించాల్సిందే. ఈ ఫోటోలనేమి చూడరు. మీకు మళ్ళీ ఒక విషయం చెప్తున్నా, సందర్భం వచ్చింది కాబట్టి, మీరు అప్లోడ్ చేసే సర్టిఫికేట్లని వాళ్ళు చూడరు. కానీ అప్లోడ్ చేస్తున్న సర్టిఫికేట్కి ఇస్తున్న డేటా ఉంటుంది చూడండి, ఆ డేటా మాత్రం ఇంపార్టెంట్. సర్టిఫికేట్లు అప్లోడు కరెక్ట్ చేయండి. అట్లని చెప్పి మీరు ఏదో హీరో ఫోటోలు హీరోయిన్ ఫోటోలు పెడతా అంటే అట్లా కాదు, అట్లయితే మిమ్మల్ని కంప్లీట్గా డిబార్ చేస్తారు. అప్లోడ్ రిలవెంట్ డాక్యుమెంట్లు చేయాలి, కానీ ఇవే ఫైనల్ కాదు. మిమ్మల్ని మళ్ళీ డీవీ అప్పుడు మీరు ఒరిజినల్స్ చూపించాల్సి ఉంటుంది. కొంతమంది ఇంకో డౌట్ అడుగుతారు, అన్న దగ్గర ఒరిజినల్స్ లేవు, జిరాక్స్లు ఉన్నాయి, ఈ ఫోటోలను అప్లోడ్ చేయొచ్చా? ఇప్పుడు చేయొచ్చు. మీరు ఒరిజినల్స్ డీవీ అప్పుడు చూపిస్తే సరిపోతుంది. ఇప్పుడు మీరు జిరాక్స్ ఫోటోలని కూడా అప్లోడ్ చేసినా ప్రాబ్లం లేదు, కానీ రిలవెంట్ సర్టిఫికెట్లే అప్లోడ్ చేయాలి. నేను చెప్తున్నది ఏంటి, మీరు ఏదైతే అప్లోడ్ చేస్తారో ఆ డేటాకి సింకులు ఉన్నాయి మాత్రమే అప్లోడ్ చెయ్యాలి. ఇక నెక్స్ట్ స్కూల్కి సంబంధించి నాకు తెలిసి అన్ని డౌట్స్ క్లియర్ చేసిన 90%. ఇంకా స్పెసిఫికేషన్లు ఉంటే కేస్ టు కేసు చూద్దాం. నెక్స్ట్ కాలంలో ఏం అడుగుతుంది, ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అడుగుతుంది. ఎడ్యుకేషన్లో 10th, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పిహెచ్డి, ఇందులో ఎవ్వి ఉంటే అవన్నీ పెట్టేసేయాలి. ఎవ్వి ఉంటే ఆ డేటా అంతా ఫిల్ చేయండి. ఆ సర్టిఫికేట్లు లాస్ట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అడిషనల్ క్వాలిఫికేషన్ అవి ఉన్నాయి చూడండి, ఇది మాత్రం మీరు తర్వాత కూడా అప్లోడ్ చేసిన ప్రాబ్లం లేదు. ఇంతకుముందే చెప్పిన వీడియో స్టార్టింగ్లో, అడిషనల్ అంటే ఎడ్యుకేషన్ కాదు. అడిషనల్ అంటే ఎక్స్ట్రా స్కిల్స్ ఉంటే చూడండి. సపోజ్ కంప్యూటర్ సర్టిఫికేట్ కానీ, సెట్ నెట్ కానీ, లేకపోతే టెట్ కానీ, కొన్ని ఎంట్రన్స్ ఎగ్జామ్లో క్వాలిఫికేషన్లు ఉంటాయి అవి కానీ, ఇట్లాంటివి మాత్రమే, చదువు కాదు. మీ 10th క్లాసు అడిషనల్ క్వాలిఫికేషన్ కాదు, ఇంటర్ కాదు, డిప్లొమా కాదు, డిగ్రీ కాదు, పీజీ కాదు, ఎంఫిల్ కూడా ఇచ్చిండు అక్కడ ఆప్షన్, ఎంఫిల్ కాదు, పిహెచ్డి కాదు. ఇవన్నీ ఫ్రీజ్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ ఫ్రీజ్ అవుతాయి. ఓన్లీ అడిషనల్ క్వాలిఫికేషన్ అంటే ఎట్లా ఎక్స్ట్రా స్కిల్స్ ఉన్నాయి మాత్రమే మళ్ళీ ఎడిట్ చేసుకొని కొత్తది. సో ఇది సేమ్ అనుకోకూరి, వేరు. ఈ ఎడ్యుకేషన్ దగ్గర కూడా కొన్ని డౌట్లు అడిగిర్రు, అది కూడా చెప్తా. ఏం అడిగిర్రంటే, అన్న
ఎడ్యుకేషన్ దగ్గర నాది సర్టిఫికేట్లో CGPA ఉంది, దాన్ని పర్సంటేజ్కి ఎట్లా కన్వర్ట్ చేయాలి అంటే ఇది నేను చెప్పేది కాదండి ఎట్లా కన్వర్ట్ చేయాలో. మీ సర్టిఫికేట్ ఇచ్చిన యూనివర్సిటీ బోర్డు ఉంటుంది కదా, ఏ అఫిలియేటెడ్ యూనివర్సిటీయో లేకపోతే బోర్డు ఉంటుందో వాళ్ళ దగ్గర ఒక కన్వర్షన్ ఫార్ములా అని ఉంటుంది. కన్వర్షన్ ఫార్ములా జనరల్గా ఇది మనకు మార్క్స్ మేము వెనకాల ప్రింట్ చేస్తారు, చేయకపోతే వాళ్ళ వెబ్సైట్లో ఉంటుంది, వాళ్ళ వెబ్సైట్లో లేకపోతే వాళ్ళకి ఫోన్ చేసినా చెప్తారు. అంటే మీ CGPA సపోజ్ మీకు 9.1 CGPA ఉంది, ఇది పర్సంటేజ్కి మారవాలంటే దేంతో మల్టిప్లై చేయాలనేది వాళ్ళు చెప్తారు. అట్లా తెలుసుకొని మీరు అప్లోడ్ రాయాలి డేటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను IIIT భాషలో చదివిన, IIIT భాష మాకు ఇంటూ డైరెక్ట్ 10 నాది 8.82 CGPA నాది. డైరెక్ట్ నాది పర్సంటేజ్ మార్స్తే బీటెక్ 8.8 ఇట్లా వస్తుంది, ఇప్పుడు గింత వస్తుంది 88.2% వస్తుంది డైరెక్ట్. మాకు ఇట్లా ఉన్నది. కానీ JNTకి నాకు తెలుసు 0.5 రిడ్యూస్ చేయమంటారు. అంటే ఇది నేను జనరల్గా చెప్తాను, ఇది కరెక్ట్గా తెలియదు, మీరు కనుక్కోవాలి. CGPA - 0.5 × 10 వీళ్ళకి ఇట్లుంది ఫార్ములా. సో ఇది కన్ఫర్మ్ చేసుకోండి, మళ్ళీ ఇది బిలీవ్ చేయొద్దు. కన్ఫర్మ్ ఏ యూనివర్సిటీకి దానికి సపరేట్ ఫార్ములా ఉంటుంది, ఆ ఫార్ములా ప్రకారం చేయండి. అండ్ మీ CGPA అనేది ఇంక్లూడింగ్ ఆప్షనల్ సబ్జెక్ట్స్తో సహా చెయ్యాలి. మీరు రాసే పర్సంటేజ్ ఇంక్లూడింగ్ ఆప్షనల్ సబ్జెక్టులను డిలీట్ చేయొద్దు. వీటితో కలిపే రాయాలి. అగ్రిగేట్ మార్క్స్. ఈ పర్సంటేజ్ ఇంపార్టెంటా? బాగా ఇంపార్టెంట్ కాదు కానీ ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్ని జాబ్స్కి వాళ్ళు మినిమం 60% ఉంటేనే ఎలిజిబుల్ అంటారు. సపోజ్ అప్పుడు ఏం చెప్తావు, మీరు ఎలిజిబుల్ గారు, మీరు తప్పు రాస్తే ఎలిజిబుల్ గారు, 70% ఎలిజిబుల్ అవుతుంటారు. అప్పుడు మీరు కరెక్ట్ రాస్తేనే మీరు ఎలిజిబుల్. సో ఈ డేటా బాగా ఇంపార్టెంట్ కాదు కానీ ఖచ్చితంగా ఇంపార్టెంటే. సో ఖచ్చితంగా కరెక్ట్గానే రాయండి. నెక్స్ట్ పాస్ ఇయర్ పాస్ మంత్స్ ఎట్లా సార్ అని అడుగుతారు. పాస్ ఇయర్ పాస్ మంత్స్ ఎట్లా అని అడిగితే చెప్తా చూడండి. దానికి జనరల్గా మీ సర్టిఫికెట్లో మళ్ళీ ఇంకొక డౌట్ కూడా అడుగుతారు. ఏం అడుగుతారు అంటే ఇప్పుడు బ్యాచిలర్ డిగ్రీ లేకపోతే డిగ్రీ దాంట్లో CMM అప్లోడ్ చేయాలన్నా, PC అప్లోడ్ చేయాలన్నా, OD అప్లోడ్ చేయాలంటారు. ఎప్పుడైనా సరే మార్క్స్ ఉందే అప్లోడ్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఇంటర్ అయినా కూడా మార్క్స్ ఉన్నదే అప్లోడ్ చేయాలి, డిగ్రీ అయినా మార్క్స్ ఉన్నదే, PhD అయినా మార్క్స్ ఉన్నది, MTech అయినా మార్క్స్ ఉన్నది అప్లోడ్ చేయాలి. మీ పాసింగ్ మంత్ ఇయర్ వచ్చేసి ఏం నింపాలంటే ఈ మార్క్స్ దాంట్లోనే హెల్డ్ ఇన్ ఎగ్జామ్ అని రాస్తాడు. వాళ్ళు ఏ మంత్లో ఎగ్జామ్ పెట్టిర్రు, ఏ ఇయర్ అన్నది రాస్తారు. ఇది నింపండి. ఒకవేళ ఇది లేకపోతే మీ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన మంత్ ఉంటుంది కదా, రిజల్ట్స్ అనౌన్స్ అంటే మెమో ఇవ్వాల్సిన అవసరం లేదు. ఆన్లైన్లో వెబ్సైట్లో అనౌన్స్ చేసినా కూడా అది రిజల్ట్స్ అనౌన్స్ చేసినట్టే. అది నింపండి, ఆ మంత్ ఆ ఇయర్. ఈ రెండు కూడా కాదు అంటే మీకు సర్టిఫికేట్ ఇష్యూ చేసిన డేట్ ఉంటుంది కదా, ఆ మంత్ ఆ ఇయర్ రాయండి. 3 ఆర్డర్ చెప్తున్నాను నేను. ఫస్ట్ ఎల్డ్ అనేది ఉంటుంది, ఏ మంత్లో ఎగ్జామ్ పెట్టిరు, ఏ ఇయర్లో ఎగ్జామ్ పెట్టిరు అది నింపండి. లేదు అంటే రిజల్ట్స్ ఇచ్చిన మంత్ ఇయర్ నింపండి. లేదు అంటే మీకు సర్టిఫికేట్ ఇచ్చిన మంత్ ఇయర్ నింపండి. ఈ 3 ఏది నింపినా మంచిది. ఫస్ట్ ప్రియారిటీ ఇది, సెకండ్ ప్రియారిటీ ఇది, థర్డ్ ప్రియారిటీ ఇది. ఇది మళ్ళీ మీకు ఫ్యూచర్లో ఇది మళ్ళీ మీ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఏది నింపినా బాగా దాన్ని అదైతే ఉండదు, మీరు మళ్ళీ ప్రూవ్ చేయాలి. జస్ట్ ఇక్కడ నింపిరు కాబట్టి అదే అయిపోదు. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు నేను ఓపెన్లో రాసిన అప్పుడు నాకు యూనివర్సిటీ లేకపోతే కాలేజ్ నేమ్ ఉండదు కదా, అప్పుడు ఏం చేయాలి సార్ అని అడుగుతారు. ఏం చేయాలి సార్ అంటే మీకు ఎంట్రన్స్ పెట్టిన బోర్డు ఉంటుంది చూడండి, ఆ బోర్డు నేమ్ రాయండి. అక్కడ బోర్డు నేమ్ కాడ కాలేజ్ నేమ్ కాడ రెండిటి కాడ కూడా అదే నేమ్ రాయండి. మీరు కాలేజీలో చదివి ఉంటే కాలేజ్ నేమ్ రాస్తారు, యూనివర్సిటీ అఫిలియేటెడ్ ఏదో అది రాస్తారు. లేకపోతే ఓపెన్లో రాసి ఉంటే ఓపెన్దే రాసే, ఆ బోర్డు ఎవరైతే కండక్ట్ చేస్తారో వాళ్ళ నేమే రాయండి. నెక్స్ట్ ఇంకా దీనికి సంబంధించి ఏమడుగుతుర్రు, ITI చేసిన సార్ అది అడిషనల్ క్వాలిఫికేషన్ కిందకి వస్తుందా అని అడుగుతుర్రు. ITI అనేది అడిషనల్ క్వాలిఫికేషన్ కిందకి వస్తుందా అంటే యాక్చువల్గా చెప్పాలంటే అడిషనల్ కిందికి రాదు, అది చదువు కిందికి వస్తుంది. ITI అనేది చదువు కిందికి వస్తుంది. బట్ అక్కడ వాళ్ళు ఇంటర్ కింద 2 ఎంటర్ చేయనిస్తే 2 చేయండి, ఇంటర్ ఒకటి చేయండి, ITI ఒకటి చేయండి. ఒకవేళ 2 చేయనీకి అల్లో చేస్తలేదు అనుకో ఫామ్లో, మీరు ఏం చేస్తారంటే దీన్ని అడిషనల్ కింద రాయండి. ఇది యాక్చువల్గా అయితే అడిషనల్ కాదు, బట్ ఇక్కడ అల్లో చేస్తే ఇంటర్ ప్లేస్లో ఇంటర్ రాసేయండి. ఇంకొక యాడ్ అనేది ఏమన్నా ఉంటే యాడ్ చేయనీకి అక్కడ ఆప్షన్ వస్తే యాడ్ చేసి ITI కూడా రాయండి. ఇక్కడ ఆప్షన్ రాకపోతే దాన్ని అడిషనల్ కింద రాయండి. ఇదన్నమాట. ఓకేనా.
ఓపెన్ ఎడ్యుకేషన్ వాళ్ళు చెప్పినా కదా, ఓపెన్ ఎడ్యుకేషన్ వాళ్ళు బోర్డు నేము కాలేజ్ కింద రాసేయాలి, దీన్నే రాసేయాలి. ఎవరైతే ఎగ్జామ్ పెట్టిరో వాళ్ళ నేమే రాసేయాలి, ఆ డీటెయిల్సే రాసేయాలి. ఇక నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకా అంతా డీటెయిల్స్ అయితే పెద్ద ఎవరు డౌట్లు ఎక్కువ అడగలే, ఇంతవరకు అడిగారు. ఇంకా డౌట్లు ఉంటే అడగండి, కామెంట్ చేయండి, టెలిగ్రామ్లో మెసేజ్ చేయండి, చెప్తా. ఇక నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్స్ అప్లోడ్ దగ్గరికి తీసుకొస్తుంది, మనల్ని సర్టిఫికేట్స్ అప్లోడ్ దగ్గరికి తీసుకొస్తుంది. ఇక్కడ మీరు ముందే చెప్పిన ఓటీఆర్ చేసే ముందే ఇవన్నీ ఫోటోలు తీసుకొని పెట్టుకొని ప్రతి ఒక్కటి సైజు రెడ్యూస్ చేసి పెట్టుకొని రెడీగా ఉన్నాకనే చేయండి. మనకు ఫైల్ సైజులు వచ్చేసి ఎట్లా ఇచ్చారంటే ఫోటో, మన ఫోటో ఉంటుంది కదా పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఈ ఫోటో అనేది మనకు లేటెస్ట్ది అప్లోడ్ చేయమంటుండు, లేటెస్ట్ది అప్లోడ్ చేయమంటుండు. మీరు సెల్ ఫోన్లో తీసుకొని కూడా దాన్ని పాస్పోర్ట్ లాగా మార్చి కూడా అప్లోడ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. దీని కింద ఫోటో కింద డేట్ రాయన్నా సార్ అవసరం లేదు, సిగ్నేచర్ ఇవ్వన్నా సార్ దాని అవసరం లేదు, ఓన్లీ ఫోటో అప్లోడ్ అయితే సరిపోతుంది. సైన్ సిగ్నేచర్కి సపరేట్ అప్లోడ్ ఉన్నది, అక్కడ మీ సిగ్నేచర్ని చేసి అప్లోడ్ చేయాలి. ఇంతకుముందు ఆల్రెడీ ఫోటో కానీ సైన్ కానీ లేటెస్ట్ ఉంటే వీటిని ఎడిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. బాగా ఓల్డ్గా ఉంటే అప్లోడ్ చేయండి. వీటి సైజులు వచ్చేసి 44 నుంచి 50 KB, ఇది సైన్ వచ్చేసి 1 నుంచి 30 KB లోపలనే ఉండాలి, లేకపోతే ఆన్లైన్లో పోయి రెడ్యూస్ చేసుకొని అప్లోడ్ చేయండి. అదర్ సర్టిఫికేట్ల విషయానికి వస్తే ఇంకొకటి, ఈ ఫోటో ఉన్న సైన్ ఉంది కదా, ఇది మీకు ఫ్యూచర్లో కూడా మళ్ళీ చేంజ్ కూడా చేసుకోవచ్చు, మళ్ళీ అప్లోడ్ చేయొచ్చు. ఇవి ఎడిటేబుల్ ఫీల్డ్స్, సో అంత వరీ అయితే కావద్దు. ఫోటో కింద నేమ్ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు, డేట్ ఉండాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు సైన్ కూడా జనరల్గా అన్నిట్లో ఎట్లా వాడుతారో అదే అప్లోడ్ చేయండి. మళ్ళీ ఏదో ఫ్యాషన్ లెక్క ఏదో కొత్తగా పెట్టేద్దామన్నట్లయితే చేయొద్దు. ఇంతకుముందు ఎట్లా వాడుతారో అది పెడితేనే బెటర్, సింక్ కావాలి, అన్నిటితోని సింక్ కావాలి. ఇక అదర్ సర్టిఫికేట్ల విషయానికి వస్తే మాత్రం ఈ రెండింటికి సైజులు వేరే ఉన్నాయి. వేరే సర్టిఫికేట్లకి కొద్దిగా ఎక్కువ సైజు ఇచ్చిండు, 40 నుంచి 200 KB దాకా కూడా అప్లోడ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మిమ్మల్ని ఏమేమి అడుగుతుంది, మీరు క్యాస్ట్ పెట్టిరు కదా పైన, ఆ క్యాస్ట్ది అప్లోడ్ చేయమంటుంది. ఓబీసీ ఉంటే ఓబీసీ నాన్ క్రిమిలియర్ అయితే మీరు అది అప్లోడ్ చేయమంటుంది. ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్ అప్లోడ్ చేయమంటుంది. ఎస్సీ వాళ్ళైతే ఎస్సీది కొత్త సర్టిఫికేట్ అప్లోడ్ చేయమంటుంది. ఎస్టీ వాళ్ళైతే ఎస్టీది అప్లోడ్ చేయమంటుంది. మైనారిటీస్ అయితే మైనారిటీస్ అప్లోడ్, ఏది ఉంటే అది అప్లోడ్ చేయమంటుంది. ఓబీసీ వాళ్ళకి మాత్రం క్యాస్ట్ది అప్లోడ్ చేయాలి, నాన్ క్రిమిలియర్ అప్లోడ్ చేయాలి, 2 అప్లోడ్ చేయాలి వాళ్ళు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు 1 or 2 అప్లోడ్ చేయాలి, వేరే క్యాస్ట్ వాళ్ళు 1 అప్లోడ్ అయితే సరిపోతుంది. 1 to 7th క్లాస్ గురించి కూడా డేటా ఇచ్చిరుగా మీద, ఆ డేటాకి సంబంధించి సపోర్టింగ్ డాక్యుమెంట్లు అప్లోడ్ చేయాలి. అంటే స్కూల్ స్టడీ సర్టిఫికేట్, రెసిడెన్స్ ఉంటే రెసిడెన్స్ 2 కలిపి కూడా అప్లోడ్ చేయాల్సి వస్తుంది. ఇది 1 to 7, 8, 9, 10th గురించి మిమ్మల్ని అడగదు, గుర్తుపెట్టుకోండి. సో తర్వాత 10th మేము అప్లోడ్ చేయాలి, ఇంటర్ మేము అప్లోడ్ చేయాలి, డిప్లొమా అప్లోడ్, ఇందులో ఏది ఉంటే గది, అంటే మీరు ఏది చదువుంటే గది, నేను అన్నీ రాసిన, బట్ మీరు డిప్లొమా చేసి ఉండకపోతే ఇది అవసరం లేదు మీకు. డిగ్రీ చేసి ఉంటే డిగ్రీ రాస్తారు, పీజీ చేసి ఉంటే ఇస్తారు, లేదంటే అప్లోడ్ చేయరు, పిహెచ్డీ ఉంటే అప్లోడ్ చేస్తారు, లేదంటే లేదు. అడిషనల్ క్వాలిఫికేషన్ కూడా పైన ఏదైతే రాసిర్రో అది. ఇక్కడ ఏ డాక్యుమెంట్లు మీరు అప్లోడ్ చేస్తారంటే ఈ పైన ఏవేవైతే నింపిరో అవన్నీ అప్లోడ్ చేస్తారు. ఎక్స్ సర్వీస్ మీద ఎస్ అని పెట్టుంటే ఇక్కడ అప్లోడ్ చేయాలి. పిహెచ్ఎస్ పెట్టుంటే అప్లోడ్ చేయాలి, ఎన్సీసీఎస్ పెట్టుంటే అప్లోడ్ చేయాలి, ఎంప్లాయీస్ అయి ఉంటే గౌట్ ఎంప్లాయీ అంటే అప్లోడ్ చేయాలి, స్పోర్ట్స్ అప్లోడ్ చేయాలి, నేమ్ చేంజ్ ఉండి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మీరు గెజిట్ తీసుకొని ఉంటే అది కూడా అప్లోడ్ చేయాలి. అది స్టార్టింగ్లో చెప్పిన కదా, ఇక్కడ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ కాకుండా 10th క్లాస్లో లేని నేమ్ కాకుండా వేరే నేమ్ కనుక మీకు ఇప్పుడు కొత్తగా తీసుకొని ఉంటే ఆ నేమ్ మీద మీరు సెంట్రల్ గవర్నమెంట్ గెజిట్ తీసుకొని ఉంటే అది కూడా అప్లోడ్ చేయాలి. ఇవన్నీ మీ పైన ఇచ్చిన డేటాకి సంబంధించి అన్ని సర్టిఫికేట్లు అప్లోడ్ చేయాలి. సైజులు వచ్చేసి ఇవి రెడీగా పెట్టుకున్నాకనే ఓటీఆర్ చేయండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఫోటోకి సంబంధించి ఒక డౌట్ ఏంటంటే, ఫోటోకి సంబంధించి ఇవి ఎడిటేబుల్, బట్ చెప్తున్నా ఫోటో మీరు దిగినప్పుడు క్యాపులు పెట్టుకొని దిగద్దు, గాగుల్స్ పెట్టుకొని దిగద్దు, స్పెడ్స్ పెట్టుకొని దిగితే ఓకే, స్పెడ్స్ అయితే ఓకే, మీకు సైట్ ఉండి స్పెడ్స్ పెట్టుకుంటే ఓకే. కానీ క్యాపులు పెట్టుకొని స్టైల్గా యోయో హనీ సింగ్ లెక్క, లేకపోతే గాగుల్స్ పెట్టుకొని హీరోయిన్ లెక్క ఇట్లయితే చేయొద్దు. ఈ ఫోటోలు నాట్ యాక్సెప్టెడ్, ఓకేనా. స్పెడ్స్ ఉంటే ఓకే, మీకు సైట్ ఉండి స్పెడ్స్ ఉంటే అది ఓకే. సైన్ కూడా మీరు యూజువల్గా అంతటా ఎట్లా సైన్ చెప్తారో అది చేయండి. నెక్స్ట్ ఇవన్నీ చేసినాక మనకి ఎక్కడ తీసుకుపోతుంది అంటే డిక్లరేషన్ దగ్గర తీసుకుపోతుంది. అక్కడ నేను అన్ని కండిషన్స్ చదివినా, నేను తెలిసే ఇస్తానే డేటా, నాకు తెలిసి డేటా అంత కరెక్టే, ఇది అదని చెప్పి మీరు ఒక ప్రమాణం చేస్తున్నట్టుగా, మీరు అంతా యాక్సెప్ట్ చేస్తున్నట్టుగా ఉంటుంది. అక్కడ ఇదంతా చదివేసి మీరు టిక్ పెట్టాలి, ఒక డబ్బా ఉంటుంది, టిక్ పెట్టేస్తే అయిపోతుంది. టిక్ పెట్టేస్తే అయిపోతుంది. ఇక నెక్స్ట్ మనల్ని ఎక్కడ తీసుకుపోతుంది, ఇది డిక్లరేషన్ ఇచ్చినాక ప్రివ్యూకి తీసుకుపోతుంది. అంటే మీరు చేసిందంతా మళ్ళీ ఒకసారి చూపిస్తుంది మీకు ఒక పీడిఎఫ్ లాగా. పీడిఎఫ్ అంటే పీడిఎఫ్ అని డౌన్లోడ్ కాదు, అందులో వెబ్ పేజ్లోనే మీకు చేసిన ప్రతి డేటా, ఇక్కడ నుంచి ఫస్ట్ స్టెప్ నుంచి చేసిన ప్రతి డేటా, నింపిన డేటా, అప్లోడ్ చేసిన డాక్యుమెంట్లు ఏంటి అన్నీ చూపిస్తుంది. చూపించినాక అంతా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోండి, ఎక్కడన్నా స్పెల్లింగ్ మిస్టేక్లు కొట్టిర్రా, ఎక్కడన్నా డేటా తప్పించిర్రా, ఎక్కడన్నా మిస్టేక్లు చేసిర్రా, డాక్యుమెంట్లు ఏమన్నా రాంగ్ బై మిస్టేక్ ఇంకోటి అప్లోడ్ చేసిర్రా, అన్నీ చెక్ చేసుకోండి. అన్నీ చెక్ చేసుకొని ఓకే అనుకుంటే
అప్పుడు సబ్మిట్ కొట్టండి. సబ్మిట్ కొట్టంగానే మీకు సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిందని పడుతుంది, గ్రీన్ కలర్లో పడుతుంది. కొంతమందికి ఎర్రని వస్తున్నాయి. అట్లాంటి వాళ్ళు మళ్ళీ కొద్ది టైం తర్వాత మళ్ళీ స్టార్టింగ్ నుంచి చేయాలి. ఇక్కడ మనకు బ్యాడ్ లక్ ఏంటంటే సేవ్ ఆప్షన్ ఇవ్వాలి, అంటే మళ్ళీ ఏదైనా మిస్టేక్ అయ్యి ఎర్రర్ వస్తే మాత్రం అంత ఫస్ట్ నుంచి చేసుకురావాలి మళ్ళీ. సో అట్లాంటి వాళ్ళు కొద్దిగా టైం అయిన తర్వాత మళ్ళీ ట్రై చేయండి, మిడ్ నైట్ ట్రై చేయండి, ఎర్లీ మార్నింగ్ ట్రై చేయండి. డే టైంలో చేస్తే అందరూ ఒకసారి చేస్తే లోడ్ పడుతుంది. అయినా కూడా అవుతలేదు అనుకోండి, 2-3 సార్లు ట్రై చేసిన గ్రీవెన్స్ పెట్టండి. టీజీపీఎస్ వెబ్సైట్కి పోయి గ్రీవెన్స్ రేజ్ చేయండి, వాళ్ళకి మెయిల్ చేయండి, హెల్ప్ డెస్క్కి కాల్ చేయండి. 3 చేసినాక కూడా వాళ్ళు ఏం చర్యలు తీసుకోకపోతే మనం అప్పుడు క్వశ్చన్ చేయడానికి ఉంటుంది, డేట్ ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఈ సబ్మిట్ కొడతారు. ఒకవేళ మీకు గ్రీన్ కలర్లో సక్సెస్ఫుల్ సబ్మిట్ అని పడితే మీకు అప్పుడు ఓటీఆర్ అక్నాలజ్మెంట్ డౌన్లోడ్ చేసుకోమని అక్కడ ఒక ఆప్షన్ వస్తుంది. అది కొట్టంగానే మీకు ఒక పీడిఎఫ్ డౌన్లోడ్ అవుతుంది. ఆ పీడిఎఫ్లో మీరు నింపిన డేటా అంతా ప్లస్ అప్లోడ్ చేసిన ఏవైతే అప్లోడ్ చేసారో అవన్నీ చూపిస్తుంది. ఇది మీ దగ్గర పెట్టుకోండి, ఫ్యూచర్ రిఫరెన్స్కి మీ దగ్గర పెట్టుకోండి. ఇంకొక డౌట్ అందరు అడుగుతుంది, నేను క్లియర్ చేయాల్సింది ఏమని ఉందంటే, టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో కూడా మనకు సర్టిఫికెట్లు ఫార్మాట్లు ఇచ్చిండు, కొన్ని ఫార్మాట్లు. ఇవి రిఫరెన్స్ కోసమే అండి, నాట్ ఫిక్స్డ్ రిఫరెన్స్ కోసం ఇచ్చిర్రు. మీ దగ్గర ఏ ఫార్మాట్ లేకపోతే ఇది వాడుకోవడానికి ఇచ్చిర్రు. మీ దగ్గర ఆల్రెడీ ఒక ఫార్మాట్ ఉంటే ఇవి ఖచ్చితంగా ఇట్లనే ఉండాలని రూల్ లేదు. కొంతమంది యూట్యూబ్ ఛానల్లో అభ్యర్థులు భయపట్టిస్తున్నారట, ఇట్లనే ఉండాలి లేకపోతే చెల్లదని. మీకు ఇప్పుడు స్కూల్ స్టడీ సర్టిఫికేట్కి ఇక్కడ ఒక ఫార్మాట్ ఉంటుంది, కానీ మనకు స్కూల్లో ఇచ్చేది ఇట్లుండదు. స్కూల్లో డైరెక్ట్ వాళ్ళు ఎట్లా రాస్తారు, 1 to 7 1999 నుంచి 2005 దాకా చదివినట్టు. గంతే, వాడేమి 1 ఎక్కడ చదివింది 2 ఇట్లా టేబుల్ ఇయ్యాడు. కానీ మీరు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో ఫార్మాట్ చూస్తే టేబుల్ ఉంటుంది, ఇట్లా ఉండదండి, ఇట్లా మనకు బయట ఇయ్యారు. ఓబీసీ ఫార్మాట్ కూడా ఇక్కడ ఒకటి ఉంటుంది, కానీ మనకు ఎంఆర్ఆర్స్లో వేరే రకంగా ఇస్తారు. సో ఈ ఫార్మాట్లు రిఫరెన్స్ కోసం అండి. మీ దగ్గర ఏం లేకపోతే, వాళ్ళు ఇచ్చేది ఏ ఫార్మాట్ లేకపోతే ఇది వాడుకోవడానికి మాత్రమే, కానీ ఇది ఫిక్స్డ్ కాదు, ఇట్లనే ఉండాలని రూల్ లేదు. ఓకేనా. ఇంకొక డౌట్ ఏం అడిగారంటే, అన్న నేను నాన్ క్రీమీ లేయర్ తీసుకున్నా, కానీ అది పోలీస్ బోర్డు వాళ్ళ కోసం తీసుకున్నా, పోలీస్ జాబ్స్ కోసం, అది దీనికి వాడొచ్చండి. కానీ ఈ సర్టిఫికేట్ మీద పోలీసు బోర్డు కోసము తీసుకున్నది అని ఉండొద్దు. అట్లా ఉండకుండా మీరు నాన్ క్రీమీ లేయర్ అని జనరల్గా రాసిచ్చుంటే అది వాడచ్చు. మీరు దేనికోసమన్నా తీసుకొని ఉండండి, అది పేరు ఉండద్దు. ఆ పేరు ఉండకపోతే చాలు, ఆ సర్టిఫికేట్ని ఇక్కడ శుభ్రంగా వాడుకోవచ్చు. అండ్ మీకు ఇంకా ఎటువంటి సర్టిఫికేట్ ఇష్యూలు ఉన్నా నాకు కామెంట్ చేయండి, నేను చెప్తా. ఈ వీడియో కింద కామెంట్ చేయండి, ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కింద కామెంట్ చేసినా పర్లేదు, టెలిగ్రామ్లో మెసేజ్ చేసినా పర్లేదు, ఎట్లయినా పర్లేదు చెప్తా. అండ్ బాగా టెన్షన్ అయితే తీసుకోకండి, మిమ్మల్ని ఎవరు ఇనెలిజిబుల్ చేయరు. ఇది కేవలం ఒక జెన్యూనిటీని ఫిక్స్ చేయడం కోసమే తప్ప, మిమ్మల్ని మీరు అన్ని జెన్యూన్ ఉంటే మాత్రం మీ జాబ్ నుంచి మిమ్మల్ని ఎవరు తీసేయనీకి లేదు, మిమ్మల్ని ఇనెలిజిబుల్ చేయనీకి ఎవరికి అధికారం లేదు, మిమ్మల్ని అప్లై చేయనీయకుండా ఆపనీకి కూడా ఎవరికి అధికారం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఓటీఆర్ డెడ్ లైన్ పెట్టడం, ఈ సర్టిఫికేట్ ఇప్పుడే అప్లోడ్ చేయడం అనేది ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది ఈ అథారిటీ ఎవరికి లేదు. బట్ దే ఆర్ గోయింగ్ విత్ సర్టన్ రీఫార్మ్స్. వాళ్ళు కొన్ని కొత్త చర్యలు తీసుకుందామని చూస్తారు. వీ షుడ్ కోఆపరేట్, మనం ఖచ్చితంగా సహకరించాలి, మనతోనైనంత హెల్ప్ మనం చేయాలి, మన సైడ్ నుంచి తీసుకోవాల్సిన చర్యలు మనం తీసుకోవాలి. డెఫినెట్లీ డెమోక్రసీలో ఇంప్రూవ్మెంట్స్ అనేది చేసుకుంటూ పోవడం ఉంటుంది. ప్రతి చట్టం మాట్లాడితే, ప్రతి రూల్ మాట్లాడితే పని కాదు. బట్ నేను అనేది ఏంటంటే, ఇన్ కేస్ మీరు అన్ని జెన్యూన్గా ఉన్నా, మీకు ఏదో సర్టిఫికేట్ ఇష్యూ వల్ల, ఏదో తప్పు వల్ల, ఏదో అధికారుల మిస్టేకో లేకపోతే ఏదో లేకపోవడం వల్ల మిమ్మల్ని ఇనెలిజిబుల్ చేసే అధికారం మాత్రం ఎవ్వరికీ లేదు. అందుకని భయపడొద్దు. మిమ్మల్ని అప్లై చేయకుండా ఆపే అధికారం కూడా ఎవ్వరికి లేదు, భయపడొద్దు. దీని మీద మీరు జెన్యూన్ ఉంటే, నేను అనేది మీరు ఫేక్ ఉంటే, మీ డాటా ఫేక్ అయితే అప్పుడు ఎవడేం చేయలేడు. మీరు జెన్యూన్ వాళ్ళు, ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ జెన్యూన్, బట్ సంథింగ్ ఈజ్ మిస్టేక్ విత్ సర్టిఫికేట్, సంథింగ్ ఈజ్ మిస్టేక్ విత్ ఆఫీసర్, సంథింగ్ డిలే, ఈ టైం లోపల నాకు సర్టిఫికేట్ రాలే, సంథింగ్ ఇష్యూ ఉన్నదంటే మిమ్మల్ని అయితే ఎవరేం చేయలేరు. మనం ఎంతవరకైనా పోరాటం చేసి తెచ్చుకోవచ్చు, కోర్టుకైనా పోవచ్చు. సో డోంట్ వర్రీ అబౌట్ దిస్ ఓటీఆర్ అప్డేట్ టూ మచ్. చెయ్యాలి, చెప్తున్నా కదా, రీఫార్మ్స్కి మనం హెల్ప్ చేయాలి ఖచ్చితంగా, కానీ టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా డౌట్స్ ఉన్నా నాకు చేయండి, నేను డెఫినెట్లీ చెప్తా. ఇది ఓటీఆర్ సంబంధించి పూర్తి నాకు తెలిసి 90% డౌట్స్ క్లియర్ చేసిన అనుకుంటానా. చేయకపోతే మిగిలిన 10% ఏది ఉందో నన్ను మళ్ళీ కాంటాక్ట్ అయితే డెఫినెట్లీ ఐ విల్ క్లియర్ అవుట్. ఓకేనా అండి. ఆల్ ద బెస్ట్, మీ ఓటీఆర్కి ఆల్ ద బెస్ట్, మీకు రాబోయే నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీకి ఆల్ ద బెస్ట్. జాబ్ మంచిగా రాయాలి, ఎగ్జామ్ మంచిగా రాయాలి, జాబ్ రావాలి, అన్నిటికీ ఆల్ ద బెస్ట్ చెప్తున్నా. మళ్ళీ దీని మీద అప్డేట్స్ ఉన్నా, జాబ్ నోటిఫికేషన్ మీద అప్డేట్స్ ఉన్నా, ఇంకెటువంటి అప్డేట్స్ ఉన్నా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మన ఇన్స్టాగ్రామ్లో కానీ టెలిగ్రామ్లో కానీ పోస్ట్ చేయడం జరుగుతుంది. యూట్యూబ్ ఛానల్లో బాగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటే యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియో పెట్టడం జరుగుతుంది. ఈ మూడింటితోనే టచ్లో మాత్రం ఉండండి. ఇక ఉంటా, బాయ్.